అయితే సమస్య ఏంటంటే, బుర్రలో జ్ఞానం ఉండడం వేరు, అది హృదయం వరకు వెళ్ళడం వేరు. అంతటితో ఆగిపోకూడదు. అది చేతల్లోనికి రావడం పూర్తిగా వేరు. చాలామందికి ఇక్కడ ఉంటుంది ఏమండి, కొద్ది మందికి ఇక్కడి వరకు వెళుతుంది, అతి కొద్ది మందికే చేతుల్లోంచి బయటకు వస్తుంది. అందుకని నా సందేశాలన్నీ ఎలా ఉంటాయంటే, బైబిల్లో నుంచి 1-2 సత్యాలను తీసుకొచ్చి అది మన అనుదిన జీవితంలో, ప్రతిరోజు మనం జీవించే జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, ఎలా దాన్ని జీవించాలి అనే సంగతిని చెప్పాలని నేను ఆశపడతాను. కాబట్టి అద్భుతమైన మర్మాల కోసం ఎదురు చూడకండి. నా దగ్గర మర్మాలు లేవు, అన్ని మర్మరాలే. తేలిగ్గా జీర్ణమవుతాయి, అవి ఒంటికి పడతాయి, ఏమండి, బలమిస్తాయి. పెద్ద పెద్ద కేకలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే నేను పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని, పెంతెకోస్తు బైబిల్ కాలేజీ చదివిన వాడిని. కానీ నాకు నెమ్మదిగా చెబితే ఎక్కేటువంటి వాక్యం అంటే ఇష్టం. నాకు తెలుసు మీలో కొంతమంది కేకలను ఇష్టపడినా కానీ మెల్లగా చెప్పే మాటలే హృదయాల్లోనికి బాగా దూరుతాయని నాకు తెలుసు. మరి పాస్టర్ గారు ప్రార్థనలు చేస్తున్నాను, నేను ముందే రావాలని ఆశపడ్డాను, అందుకని కాస్త ముందు వచ్చాను. అయినా కానీ చాలా అంశాల గురించి మీతో పాటుగా పూర్తిగా ఏకీభవించినా లేదో నాకు తెలియదు, కానీ మీతో పాటుగా నేను కూడా కొన్ని అంశాల గురించి ప్రార్థన చేస్తాను, కుటుంబాల గురించి. నిజంగా చెప్తున్నానండి, కరోనా భూమి మీద పాపం తగ్గించింది కొంచెం. మీకు తెలుసా సంగతి? కరోనా పాపం తగ్గించింది. మొదటి 3 నెలలు మందు కొట్లు లేవు, తాగుబోతులందరికీ రెస్ట్, అవునా? ప్లస్ వీడి ఇంటి దగ్గర ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి 2 ఖాతాలు తెరిచే అవకాశం ఉన్నది ఇంతకుముందు. ఇప్పుడు కాళ్ళు చేతులు ఎరగొట్టి లోపల పడేసినట్టుగా అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు. కాబట్టి చచ్చినట్టు వీడికి ఇక వ్యభిచార పాపం చేసే అవకాశం లేదు. అక్రమ సంబంధాలు తగ్గాయి, అవునా కదా? ఒకళ్ళిద్దరు చేసి దొరికిపోయారు, పేపర్లోకి ఎక్కేశారు ఏకంగా. వాడెవడో ఫలానా అడ్రస్లో ఉండాల్సిన ఇంకొక అడ్రస్లో కనిపించేసరికి పోలీసులు వాడు రాత్రిపూట నక్కి వెళ్తుంటే పట్టుకుని లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసి మరుసటి రోజున పేపర్లో వాడు ఫోటో వేసేశారు. తెక్కు వదిలిపోయింది వాడికి, వాడి బతుకు బండలు అయిపోయింది. ఇంటికి రానివ్వదు, భార్య రానివ్వదు, ఉంచుకున్నది అసలే రానివ్వదు. ఇద్దరికి చెడి వాడు పోలీస్ స్టేషనే పర్మనెంట్ అయిపోయాడు. ఇక పాపం తగ్గింది. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే, భక్తి కూడా తగ్గిపోయింది. ఈ 6 అంగుళాల దయ్యం, ఎన్ని అంగుళాల దయ్యం అండి? ఇది ప్రాణాలు తీసేస్తుంది. ఉండడానికి 6 అంగుళాలే ఉంది, కానీ గొలియాతు కంటే ప్రమాదకరం అయిపోయింది. 6 అడుగుల జానడం ఉన్నటువంటి గొలియాతు కంటే దారుణంగా తయారైపోయింది. దీనికోసం పిల్లకాయలు చచ్చిపోతున్నారు. ఆ పబ్జీ గేమ్ ఆడి ఎంతమంది చచ్చిపోయారో లెక్కే లేదు, ఏమండి? ఇది ఇవ్వకపోతే గింజుకు చచ్చిపోతున్నారు కొంతమంది పిల్లకాయలు 24 గంటలు. ఆ రమ్మీ ఆడి కోట్ల రూపాయలు పోగొట్టేసుకుంటారు కొంతమంది యవ్వనస్తులైనటువంటి వారు. కోట్ల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు, ప్రతి వారము కోట్ల రూపాయలు పోగొట్టేసుకున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే, నాకు తెలిసినటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా వాళ్ళ దగ్గర అప్పులు చేసి మరి కోట్ల రూపాయలు పోగొట్టుకుని ఉన్న ఆస్తులు అమ్ముకునేటువంటి పరిస్థితికి వచ్చిన. When a crisis strikes, then only your godliness comes out. ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడే నీ భక్తి యొక్క శక్తి బయటపడుతుంది. దేవునికి స్తోత్రం. ఏదన్నా కష్ట పరిస్థితి రావాలి. చూడండి, మీరు అందరూ సినిమాలు చూసారా? మనం నిజం మాట్లాడుకుందామే, అబద్ధాలు వద్దు, నిజాలు మాట్లాడుకుందాం. చూసారా? నేను చూశాను. నేను 10వ తరగతి వరకు ఒకే ఒక సినిమా చూశాను. 10వ తరగతి వరకు, కరుణామయుడు. అప్పుడు ఎక్కడ సినిమా చూడాలంటే 15 కిలోమీటర్లు వెళ్ళాలి, బస్సు లేదు. పొద్దున్న వచ్చిన బస్సు సాయంకాలం వెళ్తుంది, వెళితే మళ్ళీ రావడానికి అక్కడ ఎక్కడైనా పడుకోవాలి. తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి ఒకే ఒక సినిమా, కరుణామయుడు. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల్లో మాత్రం ఎన్ని చూసానో అడక్కండి, చూస్తూనే ఉన్నాను. అందుకే వచ్చింది కళ్ళజోడు. మీ అయ్యగారికి లేదు, నాకు పడిందంటే. కళ్ళజోడు అంటే స్టైల్ అనుకోబాకండి, కనిపించక పెట్టుకునేది. ఎందుకంటే సినిమాలు చూసి చూసి తెర ముందు నుంచి చూసి, దూరం నుంచి చూసి, మధ్యలో నుంచి చూసి, కళ్ళకి ఎక్కడి నుంచి చూడాలో అర్థం కాక సైట్ వచ్చేసింది. మీరు కూడా బాగా చూడండి, కార్తీక దీపం చూడండి బాగా.
చూస్తున్నారా? అది ఆ నవ్విన వాళ్ళందరూ చూస్తున్నారు పాస్టర్ గారు. ఆ కథ జీడిపాకం సాగినట్టు సాగుతూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా సరే అది చావదు, మిమ్మల్ని సావనివ్వదు. మీరు పిల్లలు పుట్టేసి మీరు ముసలోళ్ళు అయిపోయి మీరు చచ్చిపోతూ అనుకుంటారు, కార్తీక దీపం చివరేమవుతుందో తెలిస్తే బాగుండు. నేను ఎక్కడికి వెళ్ళినా కార్తీక దీపం అనేసరికి వెంటనే రెస్పాండ్ అయిపోతున్నారు పాస్టర్ గారు. వీళ్ళ దీపం మారిపోను, కార్తీక దీపం మారిపోను. ఎవరో నాకు మా చెల్లి మా పెద్ద చెల్లి, ఆవిడ టీచరు. నేను వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఏదో ఉంటుంది కదా, ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఏవో ఉంటాయి కదా. అక్కడికి వెళ్ళి కూర్చుండే, అన్న ఇప్పుడే వస్తాను, ఒక నిమిషం అంట. ఏంటి కంగారు పడుతున్నామండి, ఒక నిమిషం అన్న ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్ళి టీవీ దగ్గర కూర్చుంది. ఏంటి అంత ఇంట్రెస్టింగ్గా వచ్చేటండి, నేను కూడా చూస్తా పదా అని చెప్పి కూర్చున్నాను. జరిగి ఏంటంటే కార్తీక దీపం మమ్ము మనకు ముందు తెలీదు, తర్వాతది తెలియదు. అలాంటివి మనకి ఇష్టం ఉండదు. లేకుంటే లేచిపోయి బయటకు వచ్చాను. మొన్న ఈ మధ్యనే ఓ పాస్టమ్ గారు ఇంటికి వెళ్ళాను. ఆవిడ గారు నేను మా పాస్టమ్ గారు ఆవిడకి చెప్తూనే, మా పాస్టర్ గారు అందరినీ తూర్పారు పట్టేస్తున్నారు, కార్తీక దీపం చూసేవాడు అందరిని తిట్టేస్తున్నారు అని చెప్పేసి అంటే, అలాగా అని ఆవిడ ఫోన్లో ఇంకోటి ఏదైనా మాట్లాడుకుందామంటుంది. అంటే నేను కూడా చూస్తాను కార్తీక దీపం అంటుంది ఆవిడ, పాస్టమ్ గారు. అయితే దానికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించను, టైం ఉంటే చూస్తాను, లేకపోతే ఏమున్నా కానీ జబ్బు ఉంది కదా, అవునా, ఎక్కువైపోయినాయి సీరియల్స్ గోల్ ఎక్కువైపోయింది. ఈ లాక్డౌన్ టైంలో పని లేక రీఛార్జీలు చేసుకుని ఫోన్ల మీద పడిపోయి సీరియళ్ళ మీద పడిపోయి, అంతవరకు సీరియల్ అంటే పట్టించుకున్న వాళ్ళు కూడా సీరియల్ చూడడం మొదలుపెట్టేసి పాపం తగ్గింది, భక్తి కూడా బాగా తగ్గిపోయింది. మరి లాక్డౌన్ తీసిన తర్వాత మా విశ్వాసంలో కొంతమంది ఇప్పటికీ కూడా కనబడటలేదు పేజీలోనే ఉన్నారు. ఇంకా చాలామంది విశ్వాసులు చర్చికి రావట్లేదు. ఏంటంటే చర్చ్ అడ్రస్ మర్చిపోయారంట పాపం. మాకు కొంచెం లోపలికి ఉంటుందని చెప్పాను కదా, అందుకని అసలు కనిపించట్లేదంట. చెట్లు అవి బాగా పెరిగిపోయినాయి అంట. అసలు ఏమైందంటే వీళ్ళ బుద్ధి బాగా మందగించిపోయింది, జ్ఞానం కాస్త అజ్ఞానంలోకి వెళ్ళిపోయింది. అందుకని దేవుని సన్నిధిని చూడలేకపోతున్నారు. జాగ్రత్త, మన భక్తి జీవితం. నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఈ రోజున మీ అందరితో రెండు విషయాలు, క్రైస్తవుని జీవితంలో నిజానికి చెప్పాలంటే భక్తునికి ఘనత తెచ్చేటువంటి రెండు విషయాల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. చెప్పండి, ఏంటి? భక్తునికి ఘనత తెచ్చే, భక్తుడైనటువంటి వాడు ఈ రెండు విషయాలు ఎప్పుడు అలవాటుగా చేసుకోవాలి. ఎప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే వీటిని ఆచరిస్తూ ఉండాలి. ఈ రెండు నీ జీవితంలో నుంచి పోకూడదు అసలు. ఆ రెండిటి గురించి నేను మీతో చెప్తాను. అయితే దానికంటే ముందు పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి ఎక్కువగా స్తుతించినటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి? సహోదరు దావీదు అంటుంది. ఇంకెవరైనా ఉన్నారా? మీరే చెప్పండి పాస్టర్ గారు. ఎందుకు వచ్చి మాకు పరీక్షలు, నేను మాస్టర్ని కాబట్టి పరీక్షలు పెడతాను. బైబిల్గా మాస్టర్ని కాబట్టి ప్రశ్నలు అడుగుతాను, పరీక్షలు పెడతాను. ఓకే, పాత నిబంధన గ్రంథంలో అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి స్తుతించినటువంటి వాడు దావీదు. ఎవరండి? దావీదు. సహోదరి కరెక్ట్గా చెప్పింది, దావీదు. క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుణ్ణి ఎక్కువగా స్తుతించిన వాళ్ళు ఎవరు? ఏమండి? పౌలు ఒక్కడే. శీలా కొంతకాలం ఉన్నాడు, కానీ నేనైతే పౌలుని ఒక్కడనే ప్రత్యేకంగా చెప్తాను. ఎందుకంటే పౌలు తన పత్రికలు రాస్తున్నప్పుడు కూడా మధ్యలోని ఏదో సబ్జెక్ట్ రాస్తూ ఉంటాడు. రాస్తూ మధ్యలో దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక అంటాడు. హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టుగా సమస్తమును సృష్టించిన ప్రభుకి స్తోత్రము కలుగును గాక అంటాడు. ఆయన చెప్పన సఖ్యమైనటువంటి దేవుని వరాన్ని గురించి స్తోత్రం అంటాడు. హఠాత్తుగా స్తుతి అతని హృదయంలో నుంచి బయటకు వచ్చేస్తాం. అందుకనే మీరు కూడా క్రైస్తవులకు ఉండాల్సినటువంటి ఒక చక్కని లక్షణం ఏమిటంటే, నేనైతే ఏం చేస్తానంటే ఎక్కువసార్లు కీర్తనల గ్రంథం బాగా చదువుతాను. ఎలా చదువుతానంటే ఒక క్రమం ప్రకారం చదువుతాను. అంటే చదవడం అంటే అడ్డదిడ్డంగానే మనకి ఇష్టమైన కీర్తన 100 సార్లు చదివేయడం కాదు. బైబిల్లో మీకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైన పుస్తకం ఏమిటి అని మీరు నన్ను అడిగితే నేను కీర్తనల గ్రంథం అని తక్కువని చెప్పేస్తాను. కీర్తనల గ్రంథం బైబిల్ అంతా నేను గొప్ప కోసం చెప్పట్లేదు, జస్ట్ మీకు ఆసక్తి కలగాలని, మీలో ప్రేరేపణ కలగాలని చెప్తున్నాను. బైబిల్ అంతా నేను ఆదికాండం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు
సుమారు ఒక 70 సార్లు చదివేశాను పూర్తిగా. ఒక 70 సార్లు చదివాను. కీర్తనల గ్రంథం అయితే ఒక 400-500 సార్లు చదువుంటాను. ఇంకా ఎక్కువ చదివినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే బైబిల్ కాలేజీలో ఉన్నటువంటి 3 సంవత్సరాల్లో ప్రతి నెల ఒకసారి కీర్తన గ్రంథం పూర్తి చేసేసేవాడిని. ఎలాగంటే రోజుకి 5 కీర్తనలు. చెప్పండి, రోజుకి 5 కీర్తనలు. మా మాస్టర్ ఒక మాట చెప్తుండేవాడు, అన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే. రోజుకు ఒక యాపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దానికి ఇంకోటి కలుపుతాను నేను, అండ్ ఆనియన్ ఏ డే కీప్స్ ఎవ్రీబడి అవే. రోజుకో ఉల్లిపాయ తింటే మీరు మీ దగ్గరికి ఎవడు రాడు, అసలు అంత కంపు వస్తుంది మీ దగ్గర నుంచి. ఎప్పుడైనా ట్రై చేయండి, రోజుకో ఉల్లిపాయ తిన్నారనుకోండి మీ దగ్గరికి ఎవడు రాడు. ఎందుకంటే ఆ ఉల్లిపాయ మీ శరీరంలోకి వెళ్ళి చెమట గ్రంథుల్లోంచి బయటకు వచ్చి అదో లాంటి వాసన వస్తుంది. ఎప్పుడైనా ట్రై చేయండి, చర్చిలోకి మాత్రం రాకండి, వీళ్ళందరూ పారిపోతారు. సరేనా? మూడవది ఇంకొక మూడవ విషయం కలుపుతాను ముచ్చటగా. అదేమిటి అంటే సామ్ ఏ డే కీప్స్ ఆల్ వర్రీస్ అవే. రోజుకు కీర్తన చదివితే మీలో ఉన్న చింతలు భయాలు అన్నీ దూరం అయిపోతాయి. మీలో ఎవరైనా బాగా ప్రార్థన చేయాలి అని ఆశపడుతున్నట్లయితే, ప్రార్థనా పరులుగా మేము మారాలి అని ఆశపడుతున్నట్లయితే నేను అంటాను, కీర్తనల గ్రంథం బాగా చదవండి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చదవండి. కీర్తనల గ్రంథం చదివినటువంటి వాడికి ప్రతి పరిస్థితుల్లో, జీవితంలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితుల్లో ఎలా దేవుని దగ్గర ఆ విషయాన్ని గురించి స్పందించాలి అనే సంగతి చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే కీర్తనలో కేవలం ప్రార్థనలే ఉండవు, చాలా స్థుతులు ఉంటాయి. అంతేకాదు చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ప్రభువా అదిగో చూడు, వాడు ఎలా బలిసిపోతున్నాడో, ఎంత పైకి వెళ్ళిపోతున్నాడో, ఆడికి నువ్వంటే భయం లేదు, అయినా కానీ ఈ లోకంలో తెగ వర్ధిల్లిపోతున్నాడు, బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి అని వీడి కడుపుమంటంతా కూడా ఎవరితో చెప్తాడు? చెప్పండి, ఎవరితో చెప్తారు? మనుషులతో చెప్పకండి. రై కూర్చో, నా ప్రసంగం కంటే నీ అట్రాక్షన్ ఎక్కువైపోయింది. నానా గుడ్ బాయ్ కూర్చో, నువ్వు గుడ్ బాయ్ అయితే కూర్చోవాలి. కూర్చో కూర్చో, వచ్చాడు కూర్చుని విను, డిస్టర్బ్ చేయకు మిగతా వాళ్ళని. నువ్వు వినకపోయినా పర్లేదు. కానీ జీవితంలో బైబిల్లో భక్తులైనటువంటి వాళ్ళకి నీ జీవితంలో నా జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలే వాళ్ళకు కూడా ఎదురయ్యాయి. అయితే వాళ్ళు దానికి స్పందించినటువంటి తీరు భిన్నంగా ఉంది. నీవు నేనేం చేస్తామంటే, అదిగో వాడు బాగుపడిపోతున్నానంటే వాడి మీద పడి ఏడుస్తూ ఉంటాం, వాడిని ఎక్కడైనా ఇరికించడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ భక్తులు ఏం చేశారంటే వాళ్ళని ఇరికించడానికి ప్రయత్నమూ చేయలేదు, వాడిని బట్టి ఏడవం లేదు. ప్రభువా ఏంటి నాయన, నేను నీ ఎందుకు భక్తి చేస్తున్నాను, అయినా కానీ నాకెందుకు ఈ బాధ వచ్చింది, అయినా కానీ వాడు భక్తి చేయట్లేదు, భక్తిహీనుడు అయినప్పటికీ కూడా వాడు ఎందుకు వర్ధిల్లుతున్నాడు అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అప్పుడు దేవుని సన్నిధిలోనే ఉండి జవాబు కోసం కనిపెట్టినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడి ఎందుకు వాళ్ళ ఆశీర్వాదం పొందుకుంటున్నారు, ఎందుకు నీకు ఆశీర్వాదం రాలేదు అనేటువంటి సంగతిని దేవుడే వాళ్ళకి వివరించాడు. చూడండి, ఏ జవాబైనా సరే మనకి దేవుడు చెబితే అది బాగా తృప్తినిస్తుంది. ఆమెన్, అవునా? మనుషులు చెప్పేటువంటి జవాబు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నటువంటి జవాబు మీకు అప్పటికి సాంత్వన కలిగిస్తుంది, అప్పటికి మనస్సును నెమ్మదింపచేస్తుంది. కానీ నీకు నిజమైన సంతృప్తి కలిగి నిజమైనటువంటి మనశ్శాంతి రావడానికి దేవుడు నీకు జవాబు ఇస్తుంది, నీకు మేలు. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళి జవాబు పొందుకోవడం కోసం కీర్తన గ్రంథం రోజు చదవండి. నేను ఎప్పటికీ కూడా ఆల్టర్నేటివ్ వీక్స్ చేశాను, ఆల్టర్నేటివ్ మంత్స్ చేశాను. అంటే ఒక నెలేమో కీర్తన గ్రంథం చదువుతాను, తర్వాత నెలేమో సామెతల గ్రంథం చదువుతాను. ఒకప్పుడు సామెతల గ్రంథం ఉదయం, కీర్తన గ్రంథం సాయంత్రం అలా చదివేవాడిని. కానీ ఇప్పుడు కొంచెం బిజీ అయిపోతే ఖాళీగా ఉంటే మళ్ళీ చదివేస్తానండి. బైబిల్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే ఇంకా మిగతా పుస్తకాలు, కొన్ని పత్రికలు కానీ, కొన్ని ప్రవక్తల గ్రంథాలు కానీ ఎన్నిసార్లు చదివానో నేనే గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే చదివిన ప్రతిసారి డేట్ వేసుకోను, కానీ అంతకుముందు చదివినటువంటి వాటిని మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నాను. వాక్యాన్ని మరలా చదువుతూ ఉంటే ఈ లోకంలో ప్రభువు కోసం ఎలా జీవించాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సాధారణంగా సంఘాల్లో జరిగేటువంటి ప్రార్థనలు ఎలా జరుగుతాయంటే, ఎప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి, నా గురించి ప్రార్థన చేయడానికి ఎక్కువ సమయం స్పెండ్ చేస్తాం. నిజానికి నేను
పాస్టర్ గారు ఈవేళ చాలా చక్కగా ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నిటి గురించి, సేవకులందరి గురించి ప్రార్థన చేసాం. ప్రతిరోజు చేయం, కానీ అప్పుడప్పుడు అకేషనల్గా ఆ ప్రార్థనలు చేస్తుంటాం. అలా కలిసి ప్రార్థన చేసినప్పుడు దాని యొక్క ప్రభావము తప్పనిసరిగా ఎక్కువగా ఉంటుంది. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటి అంటే, దేవుని యొక్క సన్నిధిలో మనము అనుదినము మనం నేర్చుకున్నటువంటి కొన్ని విషయాల్ని ఆచరించడం అలవాటు చేసుకున్నట్లయితే, వాటిని అనుదినము మన జీవితంలో అనుసరించడం అలవాటు చేసుకున్నట్లయితే, దాని యొక్క శక్తి మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద పడుతుంది. నాకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో, తర్వాత చదువుదాం కంగారు పడుతుంది, ఉన్నటువంటి ఒక సందర్భం చాలా ఇష్టం. అందులో ఉన్న కొన్ని మాటలు చాలా ఇష్టం. వాటి గురించి మనం ఈవేళ నేర్చుకోబోతున్నాం కొన్ని సంగతులు. అయితే నేను మీకు ఎక్కువగా విస్తారంగా చెప్పను. మీరు ఏమి మర్చిపోయినా సరే, మీ జీవితంలో ప్రతిరోజు ప్రతి నిమిషము ఉండాల్సినటువంటి 2 సంగతుల్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథం నాకు చాలా ఇష్టమని చెప్పాను కదా, అదే కీర్తన గ్రంథంలో నుంచి లాస్ట్ బట్ వన్ సాంగ్, చివరి నుంచి 2వ కీర్తన, చివరి కీర్తన కాదు, దాని ముందు ఉన్నటువంటి కీర్తన, అదంతా చదవడానికి నాకు సమయం ఉండదు, దాన్ని వివరించడానికి సమయం ఉండదు. కానీ 4వ వచనం నుంచి 1-2 వచనాలు నేను చదువుతాను. మీ బైబిల్లో మీరు చూడండి, నేనే చదువుతాను. మీరు చదవగలరు నాకంటే బాగా, కానీ నేను చదివి అందులో నాకు కావాల్సిన దగ్గర ఆగాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి 149వ కీర్తన 4వ వచనం నేను చదువుతాను. జాగ్రత్తగా వినండి. బైబిల్ చదివినప్పుడు ఇలా చదివితే మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ మాటల్ని మనం చాలా జాగ్రత్తగా చదువుతూ వాటి మీద ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించింది. దేవుడు యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ప్రీతి గలవాడు అంటే ఏమిటి? ఏమండి, చాలా దగ్గర ఇలాగే చెప్తారు, ఇష్టలైన వాళ్ళు అని. ఇష్టలైన వాళ్ళు అన్నప్పుడు ఇష్టలైన వాడైనా రాయొచ్చు కదా, ప్రీతి గలవాడని ఎందుకు రాశారు? అంటే ప్రీతి అంటే ఇష్టం కంటే చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. మీరంటే నాకు ఇష్టం అని చెప్పడం వేరు, మీరంటే నాకు బహు ప్రీతి అని చెప్పడం వేరు. చాలా ఎక్కువ ఇష్టపడుతున్నాను అన్నమాట, చాలా చాలా ఎక్కువ. ఆ ఇష్టానికి ప్రీతి అనే పేరు పెట్టారు. అంటే ఎవరైనా ప్రీతి ఉంటే మీ గురించి చెప్తున్నాను అనుకోబాకండి, ఉన్నారా ఎవరైనా నాకు తెలీదు అనుకోబాకండి, ఏదో ప్రమాదం. ఎక్కడో నేను ఏదో పాట రాశారని శాంతి శాంతి ప్రశాంతి అని అంటే, పాట చివరిలో ఆ అమ్మాయి వచ్చేసింది ముందుకి, ఎన్నిసార్లు పిలిచాక కూడా రాకుండా ఎలా ఉంటానా అని. నేను పిలవలేదు తల్లి అంటే, అదేంటి మీరే కదా అన్నిసార్లు శాంతి శాంతి ప్రశాంతి అన్నారు అందుకని వచ్చారన్నది. అలాంటి ప్రమాదం తీసుకురాబాకండి. ప్రీతి అనే పేరు మంచిదే, కానీ యెహోవాకి ప్రీతి అయినటువంటిది ఎవరంటే తన ప్రజలు. చెప్పండి ఏంటండి, ఎవరి తన ప్రజలు? ఏమండి, తన ప్రజలు ఎవరు? బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒక జనాంగాన్ని తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. అది ఎవరు అంటే ఇశ్రాయేలీల్ని తను ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు చాలా చిత్రంగా ఉంటుంది. బైబిల్ మీరు కీర్తన గ్రంథం చదివినప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ సంగతులు గమనించవచ్చు. చూడండి, 121వ కీర్తన చూడండి. 121వ కీర్తనలోకి వెళితే అక్కడ కీర్తనకారుడు చెప్తున్న సంగతి ఏంటంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలన నాకు సహాయం కలుగుతుంది. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదమును తొట్రిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు అంటున్నాను. కానీ ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు అంటే, ఇశ్రాయేలుకి ఎప్పుడు కూడా ఒక మాట ఎక్స్ట్రానే ఇచ్చాడు దేవుడు. నిన్ను కాపాడేవాడు కొనకడు, కానీ ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. అంటే దేవునికి ఇశ్రాయేలు అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉన్నది. అది పాత నిబంధన గ్రంథ లెక్కల్లో. మీరు కీర్తన గ్రంథం చదివినప్పుడల్లా ఈ మాటని గమనించండి. పాట మనందరికీ తెలుసు కదా, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకీలాగునా
చేసియుండ లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు మాత్రమే ప్రత్యక్షపరిచారు. ఈవేళ వరకు ఇశ్రాయేలీల యొక్క గర్వం ఏంటనుకుంటున్నారు? వాళ్ళకి అంత అతిశయం ఉండడానికి కారణం ఏమనుకుంటున్నారు? కారణం ఏంటి తెలుసా? దేవుడు మా పితరులకు వ్యక్తిగతంగా ప్రత్యక్షమై ఆ వాక్యాన్ని మాకు ఇచ్చాడు. ఈ వాక్యం మాది, మీకు చెందింది కాదు. ప్రపంచంలో ఏ జనమునకు దేవుడు ఇలాగూ చెయ్యలేదు. అందుకని దేవుడికి మేమంటే చాలా చాలా ఇష్టం, మేమంటే బహుప్రీతి అని వాళ్ళు తమ గురించి చెప్పుకుంటారు. జాగ్రత్తగా గమనించండి, ఇది పాత నిబంధన సంగతి. ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. ఏమిటా లెక్క? ఇప్పుడు దేవుని ప్రజలు ఎవరు? బైబిల్ ఆధారం మీరేమి నమ్మినా సరే ఒక వచనం చూపించండి బైబిల్ నుంచి. ఎవరేం చెప్పినా సరే, ఎప్పుడు ఏ సిద్ధాంతం నమ్మేవాడనే మీ దగ్గరికి రానుండి, వాడి దగ్గర బైబిల్లో ఆధారం ఉందా లేదా దానికి సంబంధించి కనీసం 4-5 వచనాలు మీకు తెలియాలి. అందుకని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మరొక మాట, ఇలాంటి మాట ఇంకోటి చూపిస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. క్రిస్మస్ దగ్గరికి వస్తుంది కదా, క్రిస్మస్ ప్రసంగం ఇది. 1:21. ఆమె ఒక కుమారుని కనును, యేసు ప్రభు అందరినీ రక్షించడు. వినండి, యేసు ప్రభు అందరినీ రక్షించడు. ఎవరి పాపాలని ఆయన తొలగిస్తాడు, ఎవరిని రక్షిస్తాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడు. అయితే తన ప్రజలు అంటే ఇక్కడికి వచ్చేసరికి తన ప్రజలు అంటే ఇశ్రాయేలీలు కాదు. వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇవి మీ బుర్రలోకి ఎక్కాలి, మీ మనసులోకి ఎక్కాలి. ఆ తర్వాత మీ అనుదిన జీవితంలో ఆచరించగలగాలి. మొట్టమొదటిగా తన ప్రజలు అంటే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి తన ప్రజలు అంటే కేవలం ఇశ్రాయేలీలు కాదు. దానికి ఆధారంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి లెక్కలు మారిపోయాయి. ఇప్పుడు ఎవరు తన ప్రజలు అవుతారంటే ఎంతమంది అయితే తన్ను అంగీకరిస్తారో, అంటే ఎంతమంది తన నామమునందు విశ్వాసం ఉంచుతారో, యేసు నామమునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా దేవుని ప్రజలు అయిపోయారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇశ్రాయేలీల జాతిలో పుట్టక్కర్లా, నువ్వు పాలస్తీనా దేశంలో పుట్టక్కర్లా, నువ్వు యోర్దాన్ నదిలో నీళ్లలో మునగాల్సిన అవసరం లేదు, వాళ్ళతో రక్త సంబంధం కలుపుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు అసలు పాలస్తీనా ఈ దేశంలో మీ జీవితకాలంలో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పాలస్తీనాలో ఉంటేనే దేవుని ప్రజ, నీవు యూదా సంబంధించిన గోత్రీకుడు అయితేనే దేవుని ప్రజ, అబ్రహాము సంతానం అయితేనే దేవుని ప్రజ. కానీ ఇప్పుడు ఇవన్నీ లెక్కలు తీసేశాడు. ఇప్పుడు యూదులు అయితే ఏంటి, ఇశ్రాయేలీలు అయితే ఏంటి, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఏ జాతిలో ఉన్నప్పటికీ, ఏ తెగలో పుట్టినప్పటికీ, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ, నువ్వు ధనవంతుడు కాకపోయినా, పేదవాడువైనా, దరిద్రుడువైనా, ఎవరైనా సరే కేవలము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామమునందు విశ్వాసం ఉంచితే నీవు దేవుని యొక్క ప్రజవైపోతావు. దేవునికి స్తోత్రం. దేవునికి తన ప్రజలంటే ప్రీతి. తన ప్రజలంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎవరు మనమంటారు? దేవుని ప్రజలు. మళ్ళీ ఆ వివరణ అంత ఉంది. మనతో ఉన్న పెద్ద సమస్య ఏంటి తెలుసా? మనందరం దేవుని సంఘం అంటాం, కానీ నేను దేవుని సంఘం అనం. యేసు ప్రభు మనందరికీ రక్షకుడు అంటాం, కానీ నా రక్షణ చెప్పం. మేమందరం చర్చికి వెళ్తామంటారు, కానీ నువ్వు ఎలా పోతే పో, నేను మాత్రం మందిరానికి వెళ్తామని చెప్పం. అంత మనకు మంద కావాలి. కీర్తన గ్రంథం చదివితే మీకు ఈ అవగాహన వస్తుంది.
యెహోవా ఎవరి కాపరి? మన కాపరి అనొచ్చుగా. దావీదు రాజు కదా, రాజుగారు ఇశ్రాయేలులందరిని గురించి పలకొచ్చు కదా, పలకడు. యెహోవా ఎవరి కాపరి? నీ సంగతి నాకు అనవసరం అబ్బాయి, నీ గొడవ నాకు పట్టదు. యెహోవా నాకు కాపరి. నేను చెప్తున్నాను, విశ్వాసం ఎప్పుడు అంతే. ప్రభువా మాకు మా చిన్నోడు అంటే చాలా ఇష్టం, ఆయన బాగా చిత్రీ పనులు చేస్తాడు, అప్పుడప్పుడు సిగరెట్లు కూడా కాలుస్తుంటాడు, కానీ పరలోకానికి మాత్రం నన్ను బట్టి తీసుకొని ఆయన అంటే నిన్ను కూడా బయట పంపించేస్తాడు దేవుడు. తెలుసా మీకు సంగతి? నీ రికమెండేషన్ పనికిరాదు. పరలోకంలోకి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారి రికమెండేషన్ పనికిరాదు, పెద్ద పాస్టర్ గారి రికమెండేషన్ పనికిరాదు, నాకంటే పెద్ద పాస్టర్ గారి రికమెండేషన్ పనికిరాదు, పోప్ గారి రికమెండేషన్ పనికిరాదు, మోడీ గారి రికమెండేషన్ పనికిరాదు, ట్రంప్ గారి రికమెండేషన్ పనికిరాదు. ఎవడైనా కొత్తగా బైడెన్ గారి రికమెండేషన్ పనికిరాదు. కమలా హారిస్ గారు ఆవిడ మా ఊరేనండి అంటే కుదరదు. పెద్ద పాస్టర్ గారండి, ఆయన చేయేస్తే దయ్యాలు పోయేవండి, ఆయన చేయేస్తే రోగాలు పోయేవండి, ఆ పాస్టర్ గారిని నేను ముట్టుకున్నానండి, ఆయన చేతిని పట్టుకున్నానండి, పరలోకం తీసుకెళ్ళండి. నో క్వశ్చన్, యు ఆర్ నాట్ అలౌడ్. నువ్వు దేవుని ప్రజవు కావు అన్లెస్ అండ్ అంటిల్ యూ పర్సనల్లీ రెస్పాండ్ టు గాడ్స్ కాల్, యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. వ్యక్తిగతంగా మా తాత క్రైస్తవుడండి, మా నాన్నగారు క్రైస్తవులండి, అసలు మా నాన్నగారు వెళ్ళకపోతే చర్చి తలుపు తెరిచే పరిస్థితి లేదండి, ఇవన్నీ రికమెండేషన్లు పనికిరావు. నీకు యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిగతంగా తెలుసా? యేసు ప్రభు నా కోసం మరణించాడు అని ఎరిగి, యేసు ప్రభువా నా హృదయంలోనికి రండి అని నువ్వు ఎప్పుడైనా పిలిచావా? మారు మనస్సు అంటాం, చెప్పండి ఏమంటాం? తెలుగులో చాలా మాటలు, ఇంగ్లీష్లో కూడా రిపెంటెన్స్ అనే మాట ఒకే ఒక మాట, కానీ అది రాసినటువంటి గ్రీకు భాషలో చాలా అర్థాలు ఉంటాయి. ఒకే మాటకి చాలా అర్థాలు ఉంటాయి. వాళ్ళు దాన్ని వేరు సమయాల్లో వేరు పరిస్థితుల్లో వాడుతుంటారు. ఈ మారు మనస్సు అనే మాటకి గ్రీకు భాషలో మెటనోయియా అనే మాట వాడతారు. మెటనోయియా అంటే పాస్టర్ గారికి తెలిసి ఉంటుంది. మెటనోయియా అనే మాటకి మారు మనస్సు అని సింపుల్గా ట్రాన్స్లేట్ చేస్తారు, కానీ దాని అర్థం వేరు. మెటనోయియా అంటే ఒక తప్పు దారిలో వెళుతున్నటువంటి వ్యక్తి అది తప్పని తెలుసుకొని ఆ దారిలో ఆగిపోయి 180 డిగ్రీలు వెనక్కి తిరిగి సరి అయిన మార్గం తెలుసుకొని ఆ మార్గములో నడిచి వెళ్ళడాన్ని మెటనోయియా అంటారు. ఆ ఒక్క మాట యొక్క అర్థం ఏంటంటే, నువ్వు వెళుతున్న తప్పుదారిలో వెళ్లకుండా ఆగిపోవాలి, వెనక్కి తిరగాలి, సరి అయిన మార్గం తెలుసుకోవాలి, ఆ మార్గంలో నడవాలి. మెటనోయియా. అదే మన భాషలో చెప్పాలంటే, మన తెలుగులోనికి అర్థం చేయాలంటే, ప్రభువా నేను పాపిని అని నువ్వు గుర్తించాలి. నేను పాపిని అని గుర్తించి నేను వెళుతున్నటువంటి నరకానికి వెళ్ళిపోతున్నాను అనే సంగతి ఎరిగి ఆగిపోవాలి. నీ పాప మార్గంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. అప్పుడు నీకు తెలియాలి, నువ్వు ముందు పాపం అని గుర్తించాలి. ఆ తర్వాత ఈ పాపము నుంచి వేరే మార్గం తప్పించుకునేటువంటి అవకాశం ఏదైనా ఉందా? పాత నిబంధన గ్రంథంలో యెహోవా ధర్మశాస్త్రము చొప్పున ఆనందించుచు దాని ప్రకారంగా జీవించేటువంటి వాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి నువ్వు ధర్మశాస్త్రం అనుసరించలేవు. నిజానికి పాత నిబంధనలో కూడా ఎవడు ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించలేడు. పౌలు చాలా ధైర్యంగా చెప్తాడు, ధర్మశాస్త్రము విషయమై అనింద్యుడను అని చెప్తాడు. అమ్మో, చాలా భయంకరమైన మాట తెలుసా మీకు? ధర్మశాస్త్రం పాటించడం అంటే మామూలు విషయం కాదు. ధర్మశాస్త్రం పాటించడం అంటే చాలా దారుణమైనటువంటి, కఠినమైనటువంటి, కఠోర శ్రమ పడాలి. ఉపవాసం ఉండడం అంటే మన దృష్టిలో ఏంటి? ఎంత ఉప్మాని 2 గ్లాసులు మజ్జిగ తాగితే ఉపవాసం. అది యూదులు ఉపవాసం ఉన్నారంటే నోట్లోకి వచ్చేటి ఉమ్ము కూడా మింగరు. వాళ్ళు ఉమ్ము తొట్టి పెట్టుకుని అందులో పూసేస్తారట, మెడలో కట్టుకుని ఉంటారు. ఉపవాసం ఉన్న రోజున నోట్లోకి వచ్చిన ఉమ్మును కూడా మింగకుండా పూసేసేవాళ్ళు. ఏమవుతాం మనం అలా ఉపవాసం చేస్తే? అయిపోతాం అక్కడే. ఏమండి, ఉంటారు కొంతమంది ఉండగలుగుతారు. అంత కఠినమైనటువంటి ఉపవాసం అదొక్కటే, ఒక్క ఉపవాసం గురించి. ఇంకా నేను అన్ని విషయాల గురించి చెప్పినట్లయితే మనకు సమయం దాని దగ్గర సరిపోతుంది. నేను చెప్పాలనుకుంటే 2 విషయాలు చెప్పలేకపోతాను, అందుకని చెప్పి దాన్ని ముట్టుకోవట్లేదు. గమనించండి, అంత స్ట్రిక్ట్గా కానీ మనం చేయలేము. రక్షణను సాధించడం నా వల్ల కాదు. 49వ కీర్తనలో కీర్తనకారుడు చెప్తాడు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. క్లియర్గా ఒక్క దెబ్బతో కొట్టి వదలబడేస్తాడు.
వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లుగా ఎవ్వడు చేయలేడు. ఎవడు ప్రాయశ్చిత్తం చేయలేడు. దేవుని సన్నిధిలో నీ పాపము కొరకు నా పాపము కొరకు ఎవడు ప్రాయశ్చిత్తం చెయ్యలేడు అని ఎరుగుతాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రాయశ్చిత్తాన్ని బట్టి దేవుడు మన పాపములను క్షమించాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువా నా హృదయంలోనికి రండి, నా ప్రభువుగా ఉండండి అని అడగాలి. ఆ తర్వాత అడిగేసి కూర్చుంటే సరిపోదు. ఏమండి, ఇదంతా వివరించడానికి సమయం తీసుకోవట్లేదు, చాలా నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్ళాలి. కానీ యేసు ప్రభుని వెంబడించడం మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని వెంబడించడం అంటే ఆదివారం చర్చికి వచ్చి శుక్రవారం ప్రార్థనకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయి నీ ప్రోగ్రామ్స్ అని నువ్వు చేసుకోవడం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే, నేను యేసు ప్రభు బిడ్డని, నేను దేవుని ప్రజను, ఆయన విలువైన రక్తముతో ఆయన నన్ను కొన్నాడు అనేటువంటి స్పృహతో, ఆ బుద్ధితో, అలాంటి అవగాహనతో జీవించగలగడమే నిజమైన క్రైస్తవ మారు మనస్సు పొందినటువంటి జీవితం. దేవునికి స్తోత్రం. కుటుంబాల్లో గొడవలు ఎందుకు వస్తాయి తెలుసా? పెద్ద బిల్డింగ్ కొనలేదని గొడవలు రావు. చిన్న చిన్న విషయాలకే నువ్వు నన్ను ఆ కాఫీలో పంచదార తక్కువ వేసావు, లేకపోతే నాకు షుగర్ వచ్చిందని తెలిసి కూడా పంచదార ఎక్కువ వేసావంటే నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా అంటాడు. అన్నప్పుడు నువ్వు చచ్చిపోతే నాకేంటి లాభం, పోయినా బాగున్న దరిద్రం వదిలిపోతుంది, నీ తాగుడు కూడా తగ్గేది అని అన్నావా, ఇక అయిపోయింది, నీ కొంప నువ్వే కొల్లేరు చేసేసుకున్నావు అనకూడదు. నోటిని అదుపులో నువ్వు క్రైస్తవురాలని, నా భర్తను నేను ప్రేమించాలి అన్నప్పుడు కూడా గుర్తు రావాలి. ఎల్లప్పుడూ క్రైస్తవుడుగా ఉండాలి నీ జీవితం. ఒక్కొక్కసారి మాత్రమే క్రైస్తవుడుగా ఉండడానికి కుదరదు. అనుదినము నువ్వు టీవీ చూస్తున్నప్పటికీ, నువ్వు నీ ఫ్రెండ్స్ మధ్యలోకి వెళ్ళినప్పుడు, నీ క్లాస్మేట్స్తో మాట్లాడుతున్నప్పుడు నేను క్రైస్తవుని అని చెప్పుకోగలిగేటట్లుగా నీ ప్రవర్తన ఉండాలి. ఏమండి, నేను మా క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. ప్రతిరోజు సాయంకాలం కుటుంబ ప్రార్థన అయిన తర్వాత, కుటుంబ ప్రార్థనలో ఉన్న వాళ్ళకే రాత్రి భోజనం. ఒకవేళ ఏమాత్రం లేటుగా కుటుంబ ప్రార్థనకు వచ్చామంటే మనకున్నటువంటి ముక్కలు కట్ అయిపోతాయి. నీకు ఇష్టమైతే తిని, లేకపోతే మానే. ఆ తర్వాత మా మమ్మీ ఏం చేసేవాళ్ళు, ఒకవేళ మా పెద్దమ్మకి నేనంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి ఒకవేళ ఆమె కానీ వీడు ప్రార్థన మిస్ అయిపోయినని వస్తే నాకు ఎక్కడ భోజనం పెట్టేస్తుందా అని ఆ తాళం తీసుకుని కిచెన్కి తాళం వేసేసి ఆ తాళం తన తల కింద పెట్టుకుని నిద్రపోయాడు మా మమ్మీ. అంటే ఒకవేళ నాకు ఎవరైనా భోజనం పెడితే ముందు ఎవరికి తెలియాలి? మా అమ్మగారికి తెలియాలి. ఎందుకు లేట్ అయ్యాడు, దానికి సరైన కారణం ఉంటే ఒప్పుకుంటారు భోజనానికి, లేకపోతే ఒప్పుకునేవాళ్ళు కాదు. అంత స్ట్రిక్ట్గా పెరిగాను. కానీ 22 సంవత్సరాల వయసు వరకు నేను యేసు ప్రభువుని నా హృదయంలో సొంత రక్షకుగా అంగీకరించలేదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, పాటలు పాడేవాడిని. నేను 5వ తరగతి నుంచే సైడ్ డ్రమ్ ఒక్కటే ఉండదు. అప్పుడు ఆ పెంతుకోస్ చర్చిలోకి నేను వెళితే, అరే ప్రసన్న వచ్చేదా, వాడిని కొట్టమన్న డ్రమ్ము వాడు కొడితే పరిశుద్ధాత్మ బలంగా దిగి వస్తుంది, అందరి మీదకి వచ్చేది, మన మీదకి తప్ప. డ్రమ్ము కొట్టేటప్పుడు ఆ డ్రమ్ముకి దెబ్బలకి అందరూ ఉజ్జీవంగా పరిశుద్ధాత్మతో అన్య భాషలతో మాట్లాడుతారంటే, మనం మాత్రం డ్రమ్ము కొట్టి ఆహా సూపర్, మనకి వేళ భలే వచ్చింది పరిశుద్ధాత్మ అని ఆనందించడమే తప్ప పరిశుద్ధాత్మ శక్తిని ఎరిగినటువంటి వాడిని కాదు నేను. అదే విధానంలో నేను మంచివాడినే అనుకుంటున్నాను, నేను క్రైస్తవుడనే అనుకుంటున్నాను, నేను భక్తిపరుడనే అనుకుంటున్నాను, నాకు పరలోకం గ్యారంటీగా ఉన్నదనే నేను అనుకుంటున్నాను. కానీ ఒక రోజున నా జీవితంలో ఆ మేడ మీదకి వెళ్ళి మా అవసరత కోసం దేవుని దగ్గర, ప్రభువా ఎలాగైనా సరే తండ్రి ఈ పని చేసేనా ఆయన అని బ్రతిమలాడుతున్నటువంటి సమయంలో, దొరికావు నా కుమారుడా అని దేవుడు నా పీకబట్టుకున్నాడు. ఆవేళ నాకు తెలిసిపోయింది, అంతవరకు నేను చేసిన పాపాలన్నిటి భారము, నా జీవితంలో పాప భారం అంతా దేవుడు తొలగించాడు అనే సంగతి నాకు తెలిసింది. అంతవరకు బరువుగా ఉన్నటువంటి నా మనసు అంతా తేలికైపోయింది. ఆ రోజున నేను రక్షణ పొందుకున్నాను. దేవునికి స్తోత్రం. అలాంటి ముఖాముఖి అనుభవము నీ జీవితంలో కూడా ఉండాలి. దైవ సేవకులు ప్రసంగం చేసినప్పుడు, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నప్పుడు నీవు దైవ సన్నిధి యొక్క శక్తిని తాకగలగాలి. మాకు పాప బాబు 15 సంవత్సరాల వయసు రాగానే ఇద్దరికి బాప్తీసాలు ఇచ్చేయమని చెప్తున్నారు అందరూ. నేను ఇవ్వను. వాళ్ళు డాడీ ప్రభు నన్ను దర్శించాడు, నేను పాప నన్ను గుర్తించాను, నేను యేసు ప్రభువు లేకపోతే నా బ్రతుకు అనవసరం అర్థమైపోయింది, నేను ప్రభువుని నా రక్షకులుగా స్వీకరించాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి అన్న రోజున నేను వాళ్ళకి ఇస్తాను. మొన్న ఆదివారం ఆరాధన జరుగుతుంటుండగా, 1వ తారీఖు ఆదివారం, నిన్న ఆదివారం కాకుండా 1వ తారీఖు ఆదివారం ఆరాధన జరుగుతుంటుండగా
మేమందరం ఆరాధనలో ఉన్నాం. వెనక కూర్చొని ఉంటుంది నా కూతురు. వచ్చిన వాళ్ళందరికీ టెంపరేచర్ చూసి చేతుల మీద శానిటైజర్ వేసే పని డ్యూటీ దాన్ని. బాబు ఏమో ప్యాడ్స్ ప్లే చేస్తుంటాడు, లేకపోతే కీబోర్డ్ ప్లే చేస్తుంటాడు. పక్కన కూర్చున్నారు. మేము ఆరాధన చేస్తున్నాం. నేను గమనించడం కూడా గమనించలేదు. ప్రేయర్ అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత సాధారణంగా నేను అప్పటికే అంతకుముందు రోజు రాత్రి 1:30 వరకు డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాము. వేరే మీటింగ్ నుంచి రావడం జరిగింది. అందుకని అలసిపోయాను. ప్రార్థన అయిపోయిన వెంటనే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయి మంచం మీద పడుకుండిపోయాను. నేను లేచేసరికి మా అమ్మాయి నా మొహంలో మొహం పెట్టి చూస్తూ వెయిట్ చేస్తుంది. డాడీ చాలా ఎక్సైటింగ్ ఉంది, డాడీ డాడీ నాకేమైందో తెలీదు, మీరు ఆరాధన చేస్తుంటే ఒక గొప్ప వెలుగు వచ్చి నన్ను తాకింది, నా హృదయం అంతా తేలికైపోయింది, నా మనస్సు అంతా ప్రభు యొక్క సన్నిధితో నిండిపోయింది, ప్రభువు నన్ను తాకాడని చెప్పి నేను నమ్ముతున్నాను అన్నది. స్తోత్రం చెప్పరా? మీకు కూడా అలా జరుగునుగాక. అలాంటి అనుభవం లేకుండా మీరు విశ్వాసులు అని చెప్పి కౌంట్ చేసుకోకండి. ఒకసారి అలాంటి అనుభవం జరిగిన తర్వాత, ఒక్కసారి జరుగుతుంది జీవితంలో, ఒకసారి జరుగుతుంది. అనుభవం తర్వాత మీతో ప్రతిరోజు ప్రతి నిమిషము దేవుడు మీతో పాటుగా వస్తున్నటువంటి అనుభూతిని మీరు పొందగలుగుతారు. ఆయన పేరు ఇమ్మానుయేలు. చెప్పండి ఏంటి అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. దేవుడు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మీ తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు కూడా. ఒక వయసు వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు నీతో పాటు ఉండరు, నీ భర్త నీతో ఉండడు, నీ యొక్క కుమార్తెలు నీతో పాటుగా ఉండరు. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఒకే ఒక ధైర్యం, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా ప్రభువు నాతో. వీళ్ళు ఎవరైతే ఆ అనుభవాన్ని అనుక్షణము తమ జీవితంలో అనుభవిస్తుంటారో వాళ్ళు దేవుని యొక్క ప్రజలు అవుతారు. అలాంటి దేవుని ప్రజల యందు దేవుడు సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పర్వాలేదా పాస్టర్ గారు? 10 గంటల వరకు వెళ్ళిపోనా? ఇంకేనా అసలు టాపికే చెప్పలేదు కాదు. ముందు ఫౌండేషన్ వేసుకుంటున్నాం. మీరు చాలా ఆసక్తిగా వింటున్నారు. చెప్దాం కాసేపు, చెప్పండి. తర్వాత లేకపోతే వచ్చినప్పుడు ఇంకోసారి చెప్పుకుందాం. ఏం కంగాలేదు. ఎందుకంటే విషయం అర్థం అవ్వడం ఇంపార్టెంట్. నేను ఎన్ని ప్రసంగాలు వినేశాను, ఇన్ని పుస్తకాలు నా ప్రసంగాలు డైరీ నిండిపోయింది అని చెప్పుకోవడం. ఇది నా 2 సంవత్సరాల ప్రసంగాలు డైరీ. 2 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నేను కొత్త పుస్తకం కొనుక్కుంటూ ఉంటాను. ప్రసంగాలు తయారు చేసుకుంటూ దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడల్లా ఇందులో రాసుకుంటూ ఉంటాను. డేట్ వేసుకుని రాసుకుంటూ ఉంటాను. ఆ ప్రసంగాలు అన్నీ చేయను. ఆ రోజు దేవుడు నాకు ఏం చెప్తాడో అదే మీతో చెప్తాను. ఇక్కడ నేను వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అడుగుతున్నాను, ప్రభా నేను అలా చెప్దాం అనుకుంటున్నాను, ఇది చెప్పనా అని ఓల్డ్ టాపిక్స్ ఆయన ముందు పెట్టి. అందుకని పుస్తకం కూడా తెరవనక్కర్లేక. ఎందుకంటే బైబిల్ హృదయంలో ఉంది. రెఫరెన్స్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరత లేదు. హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోవాలి. ఈ 2 విషయాల్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది, దేవుడు తన ప్రజలందరూ ప్రీతి కలవాడు. మీరు దేవుని ప్రజలైతే, వ్యక్తిగతంగా మీరు ప్రభువును అనుభవించిన వారైతే, యేసుప్రభు మీ జీవితాల్లో మీకు రక్షకుడుగా, మీ ప్రభువుగా ఉన్నట్లయితే, నేను చెప్తున్నాను, మీరు దేవుని యొక్క ప్రజలు. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచే వారికి ఆయన తన కుమారులు అవ్వడానికి అధికారాన్ని అనుగ్రహించాడు. నీవు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన నామమునందు విశ్వాసం ఉంచితే నువ్వు విశ్వాసమయ్యావు, దేవుని ప్రజవయ్యావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పట్టు, దేవునికి యెహోవాకు నేనంటే ఎంతో ప్రీతి. ఆమేన్. నువ్వు చెప్పగలుగుతావు. మనమంటే ప్రీతి కాదు, నేనంటే దేవునికి ఇష్టం అని చెప్పగలుగుతావు. ఆయన దీనులను రక్షణతో అలంకరించిన దీనత్వం గురించి నేను చెప్పలేను. 5వ వచనం, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయి. అదేంటంటే ఇంకెక్కడ ప్లేస్ లేనట్టుగానే మందిరములో ఉత్సాహగానము చేదురుగాక అనాల్సింది. పడకల మీద ఉత్సాహగానం ఎక్కడ చేస్తారు? అది పడుకునే ముందు నేరాల ఘోరాలు చూసుకుని పడుకుంటారు వీళ్ళు. ఉత్సాహగానం ఏంటి? భయంతో భీతితో ఉంటారు ఏదో బతుకులు. అవునా? ఉన్నారా? ఒక ఆవిడ ప్రార్థనకు వచ్చింది. ఒక ఆయన పాస్టర్ గారండి, రాత్రులు ఊరికనే దయ్యాలు వచ్చేస్తున్నాయండి, కత్తి పట్టుకుని ఎవడో నా వెనకాల పరిగెడుతున్నాడండి. అప్పుడు యవనొస్తుంది, ఇంకా మనకి ఈ అనుభవాలు లేవు. అందుకని ప్రభా నీ బిడ్డని ఎవడైతే సాతానుడు అని చెప్పేసి నా పక్కన పెద్ద పాస్టర్ గారు అంటున్నారు, ఊరిగా ప్రసన్న నువ్వు ఆగు, నేను ప్రార్థన చేస్తాను అడిగి నా దగ్గరికి పంపించాను. పంపించాను ఆయన దగ్గరికి. ఆయన ఏం ప్రార్థన చేస్తారని నేను వింటున్నాను. ఆయన చాలా పెద్ద వయసు, ఆయనకి 80 సంవత్సరాల వయసు. ఆయన అంటున్నాడు, రాత్రి నువ్వేం ప్రోగ్రామ్ చూసి పడుకున్నా చెప్పరా అని అడిగాడు.
అడిసండి అయ్యో ఏ చెప్పు ఏం ప్రోగ్రాం కరెక్ట్గా చెప్పు అంటే నూతన్ ప్రసాద్ గారు వాయిస్తో వస్తుంది కదండి, నేరాలు ఘోరాలు. ఎప్పుడైనా విన్నారా మీరు? మీకు నూతన్ ప్రసాద్ తెలియదు, మా టైంలో తెలుసు. వాడు ఆ రాత్రి కత్తి తీసుకొని భయంకరంగా పరిగెత్తుకుంటూ అని చెప్తుంటే అదంతా సౌండ్ ఫుల్గా పెట్టుకుని విన్నాడంట. ఆ రాత్రి కత్తి తీసుకున్నాడు, ఈడని కలపడపోతే ఇంకెవడని కలపడతాడు? రాత్రి నువ్వు చూసే ప్రోగ్రాంలన్నీ పనికి మన ప్రోగ్రామ్సా? పడుకునే ముందు మాత్రం ఏసయ్యా పరలోకం ఉన్న దేవదూతలు అందరినీ నా మంచం చుట్టూ పంపించే ప్రభా, పెద్ద ప్రార్థనలు, నువ్వు చూసే పనికి మన కార్యక్రమాలని పరలోకం ఉన్న దేవదూతలు అందరూ కావాలండి నీకు. కుటుంబాల్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా అండి? సీరియల్స్ చూసారా మీరు? సీరియల్స్ నేను చూడలేదు, రివ్యూస్ చదివాను, 1-2 రివ్యూస్ చదివాను. ఒక సీరియల్లో ఒక ఆయన నాకు వాట్సాప్ మెసేజ్ పంపించాడు, మీకు కూడా వచ్చే ఉంటుంది. కోడల్ని ఎలా ఏడిపించాలో నేర్చుకోవాలనుకుంటే పలానా సీరియల్ చూడండి. అక్క చెల్లి కాపురాన్ని చెడగొట్టిన అక్క జీవితం చూడాలనుకుంటే పలానా సీరియల్ చూడండి. అక్క భర్తను కిడ్నాప్ చేసిన చెల్లి జీవితం గురించి చూడండి. ఈ సీరియల్స్ అన్నిట్లో స్టోరీలు ఏంటంటే ఇవే. భార్యాభర్తలు ఎలా తన్నుకోవాలి, భార్యని ఎలా మోసం చేయాలి, అక్కను మోసం చేసి ఆస్తి కొట్టేయడం ఎలా, అక్క భర్తని వలలో వేసుకోవడం ఎలా, ఇవే సీరియల్స్. అందుకనే ఇళ్లల్లో కూడా అవే జరుగుతున్నాయి. మీరు సీరియల్స్ చూస్తే మీ బతుకు ఛిద్రమైపోతుంది. దేవుని వాక్యాన్ని వినండి, చదవండి, దేవుని యొక్క వాక్యం కోసం కేటాయించండి, మీ బ్రతుకులు చక్కగా కట్టబడతాయి. దేవునికి స్తోత్రం. సరదా కోసం కూడా చూడకండి సీరియల్స్, క్రమంగా అనుసరించకండి. చాలా దారుణమైనటువంటి స్టోరీస్ నేను విన్నాను, నేను చూశాను కొన్ని సీరియల్స్. ఏంటి అసలు ఇందులో ఏమున్నది? అబ్బే సాగదీసే ఒకటే సాగదీత. ఆడు మొహం 10 నిమిషాలు చూపిస్తాడు, ఈడు మొహం 10 నిమిషాలు చూపిస్తాడు, అటు నుంచి ఇటు కెమెరా 4 చోట్ల తిరుగుతుంటుంది, టింగ్ అని అడ్వర్టైజ్మెంటు. వీడికి టెన్షను ఏమైపోతుందని. మొన్న మధ్యన ఎవరో నాకు వాట్సాప్ మెసేజ్ పంపించారు. ఒక ముసలావిడ టీవీ దగ్గరికి కూర్చుని వస్తే అది నేను మోసం చేసేస్తుంది, టీవీలో ఉన్న వాళ్ళకి చెప్తుంది, మోసం చేసేస్తుంది, నీకు అర్థం కావట్లేదు, పిచ్చి మొక్కమా, అది వెనకాల చూసుకో. మీరు చూసారా? పంపించలేదు ఎవరో మీకు? నేను పంపిస్తాను, నాకండి మీ పాస్టర్ గారికి. వచ్చిందా పాస్టర్ గారు? అది నేను ఒకసారి ట్రైన్లో వస్తున్నాను, చాలా కాలం క్రితం సంగతి. ట్రైన్లో వస్తున్నాను, నా పక్కన ఎవరు, నా ఎదురుగుండా అతను ఎవరో వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఇంకా సీరియల్స్ అంత పాపులర్ కాదు, అప్పుడు ఈటీవీ, జెమినీ టీవీ 2 మాత్రమే ఉన్నట్టు. 2 నిమిషాల్లో ఆయన దగ్గరికి చాలామంది వచ్చి సంతకాలు పెట్టించుకెళ్తున్నారు. నా పక్కనే కూర్చున్నాడు ఆయన. సార్ మీరు ఏం చేస్తుంటారని అడిగాను. ఆయన నాకు పైనుంచి కింద దాకా చూసి, మీరు సీరియల్ చూడరా బ్రదర్ అన్నాడు. అంటే నాకు లేదండి, అలవాట్లేదండి, నేను ఫలానా సీరియల్లో పెద్ద హీరోనండి, అంటే కీ పర్సన్ అండి, మొత్తం ఆ సీరియల్ అంతా నా మీద నడుస్తుంటుంది. అంతలోకి ఇంకోటి ఎవడో తింకరమాలకం గడు వచ్చాడు. వాడు వచ్చి అడుగుతాడు కదా, సార్ ఏమనుకోకండి సార్, మొన్న మీరు సీరియల్లో విషం తాగేశారు కదండి, ఇంకా చచ్చిపోలేదేంటండి? సీరియల్లో విషం తాగేశారంట, ఇంకెందుకు చచ్చిపోలేదని అడగడానికి వచ్చాడు. ఆయన చచ్చిపోతే నీకేమవుతుందిరా నాయన? ఆయన ఏమో నవ్వేసి ఊరుకున్నాడు. మనకి తెలుసు వాళ్ళు ఆడేది నాటకమని, కానీ అదే నిజమేమో అనుకుని దాన్ని నిజంగా చేసేయాలని చాలామంది అలా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. లెట్ us come out from that kind of life. పడకల మీద ఉన్నప్పుడు 5వ కీర్తనలో చెప్తాడు, నేను పండుకొని ప్రశాంతంగా నిద్రపోతాను. ఎందుకంటే చూడండి ఒకసారి ఆ మాట చాలా పడుకునేటప్పుడు ఏం చేయాలో కూడా బైబిల్ చెబుతున్నదంటే, ఇలాంటి పిచ్చమాలోకంగా ఉంటారని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మనందరికీ కూడా దేవుడు ప్రతి విషయాన్ని నేర్పించాలని చెప్పి ఆశపడుతున్నాడు. 4వ కీర్తన 4వ వచనం, భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములో హృదయాల్లో ధ్యానం చేసుకుని ఊరుకోవాలి. ఇక్కడ కీర్తనలు అంటున్నాడు కదా, సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము. మా పాస్టర్ గారు రోజు పడుకునే ముందు పిల్లలతో చెప్పే మాట నేను మర్చిపోను. నేను అలా నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాను. పాస్టర్ రేయ్ బెర్రీ, మా పాప పేరు చెర్రీ, మా బాబు పేరు బెర్రీ, ఇంకా 2 ఫలాలు, ఓకే, చెర్రీ అండ్ బెర్రీ. సో బెర్రీ ఒక వచనం మనసులో పెట్టుకో, చెర్రీ ఒక వచనం మనసులో పెట్టుకో. ఏ వచనం పెట్టుకున్నావు చెప్పు?
మా పాప సాధారణంగా ఎప్పుడు ఏమంటుందంటే, యెహోవా నా కాపరి. సులువుగా గుర్తుంటుంది కదా, యెహోవా నా కాపరి నాకు ఊరికినే కాపరిగా పెట్టుకుంటే ఏమీ కలగదు. నిజంగా కాపరిగా పెట్టుకుంటే నీకు లేమీ కలగదు. పోన్లే, హృదయపూర్వకంగా అనుకుంటున్నావా, ఒక్క వచనమైనా చాలు, ఒకే వచనం రోజు పెట్టుకున్నా చాలు. కానీ పడుకునేటప్పుడు దేవుడు నా కాపరి, నాకు ఎలాంటి కష్టము రాదు అనేటువంటి ధైర్యముతో నిద్రపోవడం కంటే శ్రేష్టమైనటువంటిది ఇంకోటి ఏది లేదు. పడకల మీద ఉత్సాహగానం చేస్తారు. ఇప్పుడు వారి దగ్గర ఉన్న భక్తులకు ఉండాల్సిన 2 ఘనమైన లక్షణాలు నేను చెప్తున్న మాట మీకు ఇవి. నెంబర్ 1, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. నువ్వు నిజంగా దైవభక్తుడివైతే నీ నోట దేవుని పాట ఉండాలి, దేవుణ్ణి స్తుతించే పాట ఉండాలి. మంచి నిజమైన యథార్థవంతుడైన భక్తుడికి స్తుతి పాట శోభస్కరముగా ఉంటుంది. నీ నోట్లో దేవుని స్తుతించే పాట. నేను ప్రతిరోజు పొద్దున్న లేవగానే నార్త్ ఇండియాలో ఉండేవాడిని. హిమాలయ పర్వతాల మీద గంగా నది పుట్టినటువంటి చోటుకి జస్ట్ ఒక 30 కిలోమీటర్ల దూరంలో పరిచయం చేశాను, ప్రభు సేవ చేశాను. 7 సంవత్సరాల పాటు ప్రభు యొక్క సేవ చేశాను. పరిచయం చేస్తున్న కాలంలోని తెల్లవారుజాము గడ్డ కట్టించే చలి. మేము అప్పటికి ఇంకా బ్రహ్మచారులం, పెళ్లి కానాళ్ళము కాబట్టి టిఫిన్ చేసుకోవాలి, అవి చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, టెన్షన్ ఉండేది కాదు. శుభ్రంగా ఎవరో ఒకరు ఒడ్డు పెడతా ఉంటే తినేస్తూ ఉండేవాళ్ళు, లేదా తిండి కూడా కొంత లెక్క చేసేవాళ్ళం కాదు. అక్కడికి సూర్యుడు 9:30 కనిపిస్తాడు. ఇక్కడ పొద్దున్న 5:30కి వచ్చేస్తున్నాడు, ఆయన పని పాట లేనట్టు. కానీ అక్కడ సూర్యుడు 9:30 కొండల మధ్యలో నుంచి మన మీదకి సూర్యకాంతి పడేసరికి 9:30. 9 గంటలకు స్కూలు కాబట్టి 8 గంటలకు లేచి గబగబా స్నానపానాదులు ముగించామని చెప్పి అనుకుని 9 గంటలకు స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడే ఏదో తినేవాళ్ళం, బిస్కెట్లు ఏమో అక్కడే తినేవాళ్ళం. కాబట్టి పొద్దున్నే లేచే అవకాశం ఉండేది కాదు. కానీ ఆ చుట్టూ దేవుళ్ళ గుళ్ళే. ఒక్క 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ క్రైస్తవుడు లేడు అసలు. మాకు ఒక 35 కిలోమీటర్ల కింద రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉండేది. 10 మంది 20 మంది వెళ్తుండేవాళ్ళు. చాలా తక్కువ మంది క్రైస్తవులు. సువార్త చేయనివాడు, బయటకు వెళ్ళి సువార్త చెప్పడానికి వీల్లేదు. మైక్ పెట్టి యేసుప్రభు దేవుడు అని చెప్తే 2వ రోజుకి సమాధి కట్టేస్తాడు. ఈ సమాధిలో నువ్వు ఉంటావు, నేను ఉంటాను, ఎవరు ప్రకటించాలని ఉంటాను, భయం. కాబట్టి అక్కడ పోలీసులు కూడా ఒప్పుకోరు, పర్మిషన్ ఉండదు. అలాంటి చోట సేవ చేసేటువంటి కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ఎలాగంటే స్కూల్ పెట్టాం. స్కూల్ పెట్టి వాళ్ళు అన్అఫీషియల్గా చెప్తే ఒప్పుకోరు కాబట్టి అఫీషియల్గా చెప్పాం. మోరల్ సైన్స్, బైబిలే టెక్స్ట్ బుక్. బైబిల్ మోరల్ సైన్స్ అంటే నీతి శాస్త్రం. బైబిల్ బోధించినంత నీతి శాస్త్రం ఎవడు బోధిస్తాడు? సామెతల గ్రంథం చదివించేవాడిని, రోజు ఒక అధ్యాయం చదివించేవాడిని, ఒక వచనాన్ని వాళ్ళకి వివరించేవాడిని. అబ్బాయి ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, దేవుడు ఇలాంటి వాడిని ఆశీర్వదిస్తాడు. బైబిల్ ఏంటండి, బైబిల్ పెట్టారు ఏంటంటే అని ఆర్డర్ ఎవడలేడు. ఎందుకంటే వాళ్ళ చేత సంతకం పెట్టించుకునేవాడు. మేము క్రైస్తవ క్రమశిక్షణలో మీ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పిస్తాం. ఇంగ్లీష్ నేర్పించి బాబు చాలు. క్రైస్తవ క్రమశిక్షణ నేర్పిస్తే ఏ క్రమశిక్షణ అయినా పర్లేదు, ఇంగ్లీష్ నేర్పించడం కోసం. మా స్టూడెంట్స్ అందరూ బెస్ట్ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. కానీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, వాళ్ళు పాడేవన్నీ క్రైస్తవ పాటలు. ఎందుకంటే యేసు ప్రభు అనేటువంటి పేరు లేకుండా విశ్వాసానికి సంబంధించినటువంటి పాటలన్నిటినీ పిల్లలకు నేర్పించేటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా చక్కగా దేవుణ్ణి స్తుతించేటువంటి పాటలు నేర్పించాం. ఇంగ్లీష్లో చాలా పాటలు ఉన్నాయి, యేసు ప్రభుని అన్యాపదేశంగా బోధించేటువంటి పాటలు. అలాంటి పాటలతో చక్కగా వాళ్ళకి బుద్ధి నేర్పించేవాళ్ళం. నేను అక్కడ ఉండగా ఎవరో రక్షణ పొందడం చూసేటువంటి భాగ్యం దేవుడు నాకు కలిగించలేదు. కానీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత మరలా వెళ్ళినప్పుడు నా విద్యార్థుల్లో చాలామంది యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారని తెలిసింది. నేను కళ్ళతో చూడలేకపోయాను, వాళ్ళని కలవలేకపోయాను. కానీ దేవుని మహాకృప వల్ల మనం వేసిన విత్తనాలు ఫలించాయి అనేటువంటి తృప్తి, గొప్ప సంతోషం కలిగించింది. దేవునికి స్తోత్రం. పొద్దున్నే లేచేసరికి 4 గంటలకి లేచిపోయేవాడు. ఇక పాట పెట్టేసేవాడు, ఓం భూం భువస్వ అంటే. నా బుద్ధి ఏంటంటే నాకేమో భాష వచ్చు, సమస్య అది. భాష వచ్చు కాబట్టి అర్థమవుతుంది. ఆ పాట వాడు వెయ్యిగాని బుర్రలోకి వెళ్ళిపోయేది. ఇక ఆ వేళ రోజంతా ఏ పాట పాడదామని నోరు తెరిసరికి ఓం భూం ఓ ఇదేంటి, ఇప్పుడు నేను దేవుడు కదా స్తుతించాలి, చిచ్చి 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 నోరు పాడే చిచ్చి 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 అని అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అబ్బే లాభం లేదని చెప్పి అప్పుడు అనుకున్నాను, వీడికంటే 1 గంట ముందు అలారం పెట్టుకుని 3 గంటలకు అలారం పెట్టుకుని, లోపల సౌండ్ సిస్టమ్ ఉంది, సౌండ్ సిస్టంలో స్తుతించేటువంటి పాటలు ఫుల్ వాల్యూమ్లో పెట్టుకుని అప్పుడు నిద్రపోయేవాడిని. మళ్ళీ ఇప్పుడు లేవగానే స్తుతి పాటతో మొదలయ్యేది. నేను చెప్పన, రోజుని దేవుని స్తుతి పాటతో మొదలు పెడితే ఆ
ఆ రోజంతా ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి సంతోషం వచ్చినా దాన్ని సంపూర్ణంగా అనుభవించగలుగుతావు. శ్రమ కష్టమైతే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతావు. దేవునికి స్తోత్రం. స్తుతి పాట నీ నోట ఉంటే, నీ నోట దేవుని స్తుతించే పాట ఉంటే, ఆ రోజు సాతానుడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే నిన్ను పడగొట్టలేడు. ఏ రోజుకి ఆ రోజు అండి. మళ్ళీ వారానికి ఒక్కరోజు పాట పాడితే సరిపోతుంది అనుకోకండి. నేను చెప్తున్నాను, ప్రతిరోజు ఉదయం, ఈ రోజుకి కూడా ప్రతిరోజు ఉదయం నా నోట్లో ఏదో ఒక పాట ఉంటుంది. నాకు తెలియకుండా పాడేస్తున్నాను. ఒక రోజున భార్య విజయవాడలో ఉండలో జరిగింది. 5వ నెల సడన్గా తనకి బ్లీడింగ్ అవడం మొదలుపెట్టింది. దగ్గరలో ఏ వెహికల్ కూడా లేదు. గబగబా మాస్టర్, నా పక్కన ఇంకో మాస్టర్ ఉండేవాళ్ళు, ఆయన సార్కి ఫోన్ చేసి వెహికల్ రప్పించి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. మాకు తెలిసిన డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాం. మధ్య సీట్లో ఉన్న ఒళ్ళు పడుతున్నాను. నా ముందు డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆయన టెన్షన్ పడిపోతున్నాడు. ఎందుకంటే అంతకుముందు ఒకసారి అలాగే జరిగింది. పాప చనిపోయింది, కడుపులో ఉండగానే చనిపోయింది. అందుకని భయంగా ఆయన తీసుకెళ్తున్నాడు. నాకు కూడా తెలియదు ఆ సంగతి. నేను తీసుకెళ్ళిపోయిన తర్వాత, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, డాక్టర్ గారు చూసిన తర్వాత, తీసుకుని ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత, అప్పుడు 2 రోజులు పోయిన తర్వాత మాస్టర్ నన్ను పిలిచి, ఏమండి పాస్టర్ గారు, ఏంటండి మీ అలవాటు ఏంటండి? ఆవిడకి ఏమో బ్లీడింగ్ అయిపోతుంది, ఏమైపోతుందని టెన్షన్తో నేను చచ్చిపోతున్నాను. మీరేంటండి మహోన్నతుడా నా ప్రాణము నా ధ్యానం అని పాట పాడతారేంటండి? ఎలా వస్తుందండి మీకు పాట? నిజానికి ఆయన చెబితే కానీ నాకు తెలియలేదు. అప్పుడు ఆ టైంలో నేను పాట పాడుతున్నాను. నేను చెప్పనా, ఎప్పుడైతే నీ నోట దేవుని స్తుతించే పాట ఉంటుందో, నీ ప్రతికూలమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా దేవుడు మార్చేస్తాడు. ఆ స్థుతిలో నుంచి పుట్టినటువంటిదే మా పెద్ద పాప చెల్లి. ఆ బిడ్డ దేవుణ్ణి స్తుతించేదిగా ఎదుగునుగాక అని నేను హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాను. ఎప్పటికీ చక్కగా దేవుని స్తుతించే పాటలు పాడుకుంటాను. కానీ వాళ్ళు హృదయపూర్వకంగా దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించి ఆయన ఆరాధించే వాళ్ళుగా ఉండాలని నేను హృదయపూర్వకంగా ఆశపడతాను. నేను నోట స్తుతి పాట ఉండాలి. టైం చాలా స్పీడ్కి వెళ్ళిపోయిందండి. నాకు లేట్గా ఇచ్చారు మీ పాస్టర్ గారు, కాబట్టి సరే, స్తుతి పాట నీ నోట ఉండాలి. చూడండి, 1-2 వచనాలు చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. దేవుని చిత్తం చేయాలని ఎంతమంది ఆశపడుతున్నారు? 5వ అధ్యాయం 16వ వచనం. జాగ్రత్తగా వినండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో. దేవుని చిత్తం చేయాలని చాలామంది ఆశపడుతుంటారు. కానీ వీళ్ళు దేవుని చిత్తాన్ని ఎలా చేయాలనుకుంటారంటే, తమకిష్టం వచ్చిన దేవుని చిత్తాన్ని చేయాలనుకుంటారు. కాదు, నీవు జనరల్గా, అంటే దెర్ ఆర్ సమ్ జనరల్ విల్ ఆఫ్ గాడ్ అండ్ దెర్ ఈజ్ ఎ పర్టికులర్ విల్ ఆఫ్ గాడ్. మీ వ్యక్తిగత జీవితానికి మీకు మాత్రమే సంబంధించినటువంటి వ్యక్తిగతంగా దైవచిత్తం వేరేగా ఉంటుంది. సాధారణంగా అందరికీ ఉండాల్సినటువంటి దైవచిత్తం వేరేగా ఉంటుంది. ఇది సాధారణ దైవచిత్తము. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఏమిటి అలాగూ చేయుట? పైన చాలా విషయాలు ఉన్నాయి, కానీ 16వ వచనం ఉన్నటువంటిది ప్రతి విషయమందును, in everything give thanks, for this is the will of God in Christ Jesus concerning you. ప్రతి విషయము, జాగ్రత్తగా గమనించాలి, ప్రతి విషయము కొరకు కాదు. నాకు కీడు జరిగిందండి, దేవునికి స్తోత్రం అండి. చాలామంది పాస్టర్ గారు చెప్తారు, దావీదు పాపం చేశాడు, దేవునికి స్తోత్రం, వ్యభిచారం చేశాడు, దేవునికి నీ స్తోత్రం తగలయ్యా. దావీదు పాపం చేశాడు, దాని నుంచి నాకు పాఠం వచ్చింది, దేవునికి స్తోత్రం అనాలి. కానీ ఆయన పాపం చేశాడు స్తోత్రం అంటే నువ్వు ఆయన్ని ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. పాపం చేసినందుకు స్తోత్రం కాదు, దావీదు పాపం చేసినందున ఒక అద్భుతమైన కీర్తన వచ్చింది, దాన్ని బట్టి స్తోత్రం. దావీదు మారు మనసు పొందడం బట్టి ఈరోజు మనకు ఒక పాఠం దొరికింది, దేవునికి స్తోత్రం. జాగ్రత్త. ప్రతి విషయమందును, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయములోనూ దేవునికి స్తోత్రాలు చెప్పాలి. జాగ్రత్తగా గమనించండి.
ప్రతి విషయము కొరకు కాదు, నాట్ ఫర్ ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీథింగ్. పరిస్థితి ఎలా వచ్చినా సరే అలాంటి పరిస్థితుల్లో దేవునికి స్తోత్రం చెప్పాలి. యోబు భక్తుడు, నేను ఉదాహరణ చెప్పాలంటే, యోబు భక్తుడు ఏమన్నాడండి? అన్నీ పోయినాయి, కొడుకులు కూతుళ్ళు చచ్చిపోయారు, ఆస్తిపాస్తులు అన్నీ పోయినాయి, రోగం వచ్చేసే పరిస్థితికి ముందు యెహోవా ఇచ్చాడు, పోయాను, యెహోవా నామమునకు స్తోత్రం. రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. యెహోవా ఇచ్చిన వరకు కరెక్టే, యెహోవా తీసుకుని పోయిన కరెక్టా కాదు. మీకు నాకు తెలుసు ఎవడు తీసుకుపోయాడు? అపవాది తీసుకుపోయాడు, అపవాది పంపించాడని బైబిల్ స్పష్టంగా మనకు తెలుసు, కానీ అప్పుడు యోబుకు తెలియదు. అందుకని దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకుపోయాడు, దేవునికే స్తోత్రం అన్నాడు. గమనించండి, పరిస్థితి నీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా, ఒకవేళ తప్పుగా అర్థమైనా సరే, ఆ పరిస్థితిలో కూడా దేవా నువ్వే తీసుకెళ్ళిపోయావు, అయినా కానీ నీకు స్తోత్రం అనేటువంటి వాడే అసలైన భక్తుడు. నిజమైన భక్తి అంటే ఏంటంటే, రాగానే సంతోషించి మందిరంలో అందరికీ భోజనాలు పెట్టేసి స్వీట్లు పంచిపెట్టేసి పోగానే ఎందుకు వచ్చింది దేవుడు, ఎందుకు వచ్చింది భక్తి అని పారిపోవడం అనేటువంటిది నిజమైన భక్తి కాదు. ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలగడం. 16వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో ఫిలిప్పీ పట్టణంలో జరిగినటువంటి సంఘటన కూడా నేను తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకుంటే అదంతా చెప్పడానికి మనకు సమయం లేదు, కానీ నేను మీకు వివరించిన. కానీ ఫిలిప్పీ పట్టణంలో ఒక అమ్మాయిలో నుంచి దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు అపోస్తలులైన పౌలుని శీలను పట్టుకుని చితగొట్టి జైల్లో పడేశారు. ఏమండి ఆ సంఘటన ఒకసారి ఊహించుకోండి. కొరడాలతో కొట్టేశారు, ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది, వాళ్ళని తీసుకెళ్ళి స్పృహ తప్పిన పరిస్థితుల్లో జైల్లో పడేశారు. కాళ్ళకి చేతులకి బొండలు వేసి బిగించేశారు. బిగించేసినప్పుడు బహుశా మిగతా ఖైదీలు, జైల్లో ఎవరుంటారండి? ధనవంతులు, బాగా డబ్బులున్నవారు, మంచి కార్యాలు చేసిన వాళ్ళు జైల్లో ఉంటారా? ఎవరుంటారు? అందరూ దుర్మార్గులు, కూనీకోర్లు, హత్యలు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, ఏమంటే బర్గ్లర్స్, వీళ్ళందరూ లోపల ఉన్నారు కదా. అంత దెబ్బలు కూడా తీసుకొచ్చి స్పృహ లేకుండా వచ్చి తీసుకొచ్చి పడేస్తారంటే ఆ అలికిడికి మెలకు వచ్చే ఉంటుంది వీళ్ళందరికీ. వచ్చి ఏంట్రా అబ్బాయి, ఏంటి రాత్రి వేళ, ఏంటి గోల అని అడిగే ఉంటాడు ఎవడొకడు. అయ్యో ఎవరోనండి ఇద్దరు బయట ఏదో మంచి పని చేస్తే చెత్తకొట్టి లోపల పడేశారండి వీళ్ళని అంటే, మరి రోమీలు అంటే ఏమనుకుంటున్నారా అని ఏదో మాట్లాడుకుని ఉంటారు. అర్ధరాత్రి సమయంలో పౌలుకి శీలకి స్పృహ వచ్చింది. అర్ధరాత్రి వేళ బైబిల్ చెప్తుందన్నమాట. చూడండి ఒకసారి అపోస్తల కార్యక్రమం ఆ వచనం చెప్పి చదువమ్మ, మిగతా వాళ్ళు కూడా తెలుస్తుంది కదా. 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండి. ఆ మాట నాకు చాలా ఇష్టం. లాస్ట్ మాట, ఖైదీలు నిలిచుండేది. ఎందుకు నీ నోట్లో దేవుని స్తుతి పాట ఉండాలంటే ఒక ప్రాముఖ్యమైన కారణం, ఖైదీలు వింటున్నారు. నీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సాతాను ఖైదీలు, ప్రభువుని ఎరగని వారు అయినట్లయితే సాతాను బంధకాల్లో ఉన్నారు, ఏదో బంధకాల్లో ఉన్నారు. అది ఏ పాపమైనా అయి ఉండొచ్చు, త్రాగుడు అయి ఉండొచ్చు, లేకపోతే వ్యభిచారం అయి ఉండొచ్చు, దొంగతనం అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక పాపం. ఆ పాపంలో వాళ్ళు బంధింపబడున్నారు, విగ్రహారాధన అనే పాపంలో బంధింపబడున్నారు. అందరూ ఖైదీలని చుట్టూ ఉన్నవారు. ప్రభువుని ఎరగని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లోకంలో పాపమునకు ఖైదీలు, ప్రభువును ఎరిగిన వారందరూ కూడా యేసుక్రీస్తుకు ఖైదీలు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఖైదీలు వింటున్నారు. నీ నోట స్తుతి పాట ఎందుకు ఉండాలంటే నీ ఇంటి చుట్టూ ఉన్న ఖైదీలు వినాలి. నేను మీకు ఒక మీమ్ తయారు చేసుకొచ్చాను. అసలు యాక్చువల్గా ఒక నా ఇల్లస్ట్రేషన్ చూపిస్తాను, మీకు అంతగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటివంటే మనకి ఇష్టం చాలా. ఇలాంటివంటే సాధారణంగా చాలా చాలా ఇష్టమవుతుంది. ఎందుకంటే కంటికి కనిపిస్తాయి చక్కగా, అందుకని వీటిని చాలా ఆసక్తిగా చూడాలని చెప్పి అనిపిస్తుంటుంది. కంటికి కనిపించేటువంటివి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సరే మా అండి, అవసరమైనప్పుడు కనిపించాలి. చెత్తా చెదారమంతా కనిపిస్తుంది పుణ్యానికి, అవసరమైనప్పుడు మాత్రం అవసరమైనది తక్కువ మనకు కనిపించదు. యేసు రక్తమే చేయాలి. ఇమోజీస్ అంటాం వీటిని కదా, ఇమోజీస్ అంటాం. ఏంటి ఇమోజీ అంటే ఏంటి అర్థం? బాధపడుతుంది కదా. ఓకే రైట్. ఈ ఇమోజీ ఏంటి?
లాఫింగ్ ఇమోజీ అంటే ఏంటిది? సంతోషం కదా, సంతోషంగా ఉన్నట్టు. ఓకే, ఒక కంపెనీ వాడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఒక కంపెనీ వాడు ఏం చేశాడట? ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ ఇలా ఉంది, నేను చూపిస్తాను. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉన్నదంటే చూపిస్తాను. ఇది అడ్వర్టైజ్మెంట్. ఇమోజీస్తో అందరికీ అర్థమవుతుందని చెప్పి ఇమోజీస్తో తలనొప్పి పోవడం కోసం కంపెనీ వాడు ఒక ట్యాబ్లెట్ కనిపెట్టాడు. రైట్? మీరు తలనొప్పితో బాధపడుతున్నారా? మొహం పెట్టుకో, మా ట్యాబ్లెట్ తీసుకోండి, వెంటనే తలనొప్పి పోతుంది. బాగుందా లేదా? ఈ అడ్వర్టైజ్మెంట్ మన వాళ్ళందరికీ అప్పుడే కొత్తగా ఇమోజీస్ అప్పుడే కొత్తగా వస్తున్నాయి, అందరికీ సూపర్ హిట్ అయిపోయింది. అన్ని దేశాల్లో విపరీతంగా తెగ కొని పడేస్తున్నారు ఈ ట్యాబ్లెట్లు. ఆ కంపెనీ వాడు హ్యాపీ, కోట్ల రూపాయల లాభం వచ్చేస్తుంది, చాలా సంతోషించాడు. కానీ అరబ్ కంట్రీస్లో ఒక్కడు కూడా ఒక్క ట్యాబ్లెట్ కూడా సేల్ అవ్వలేదు. అరబ్ కంట్రీస్లో ఒక్క ట్యాబ్లెట్ కూడా సేల్ అవ్వలేదు. బుర్ర పాడైపోయింది. ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళకి నచ్చిన ట్యాబ్లెట్ అరబ్ కంట్రీస్లో ఎందుకు నచ్చట్లేదు, ఒక్క ట్యాబ్లెట్ కూడా ఎందుకు కొనలేదు అని బుర్ర పాడైపోయి కమిటీ వేశాడు. కమిటీ వేసేసరికి వాళ్ళు కనిపెట్టి 2వ నిమిషంలో చెప్పిన సంగతి ఏంటంటే, బాబు ప్రతి దేశంలో అందరూ లెఫ్ట్ నుంచి రైట్కి చదువుతారు. అంటే సాడ్గా ఉన్నావా, తలనొప్పితో ఉన్నావా, ట్యాబ్లెట్ వేసుకో, సంతోషంగా వెళ్తాం. అరబ్ కంట్రీస్లో రివర్స్లో చదువుతారు. అంటే వాళ్ళకి ఎలా అర్థమైంది? నువ్వు సంతోషంగా ఉన్నావా, మా ట్యాబ్లెట్ వేసుకో, ఏడుపు కొట్టు మొహం పెట్టుకుందువు. కానీ ఎవడన్నా కొంటాడా ట్యాబ్లెట్? అర్థమైందా మీకు? చాలా సింపుల్ కదా, చిన్న విషయం. ఆ కంపెనీ వాడా రే 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 అని బుర్ర కొట్టుకుని, ఒరే బాబు అరబ్ కంట్రీస్లో మాత్రం రివర్స్ చేయండి రా దాన్ని అని చెప్పేసరికి ఆ దేశంలో కూడా ట్యాబ్లెట్ కొనుక్కోవడం మొదలుపెట్టాడు. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, నీ మొహం చూసి యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా వస్తారా? చర్చికి వచ్చేటప్పుడు ఏడుపు కొట్టు మొహం వేసుకుంటారా? పర్లేదు ప్రభు, ఈ కష్టంలోంచి ఎవరు తీసేస్తారని. వెళ్ళేటప్పుడు మాత్రం నా ప్రభు నా భారాన్ని తీసేశాడు అని నవ్వుకుంటూ వెళ్తే, లోపల ఏదో జరుగుతుంది, మొత్తానికి మందిరంలో ఏదో జరుగుతుంది. వీడు చర్చికి వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పుడు వాడి మొహంలో సంతోషం ఉంది. నేను కూడా ఒకసారి లోపలికి వెళ్ళాలి అనేటువంటి ఆశతో ఒకసారి వస్తే ప్రభు వాళ్ళని ఏదో ఒక రీతిలో పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. కానీ ఎవరైనా నీ దగ్గరికి వచ్చి, అమ్మా ఇన్ని బాధలు ఉన్నాయమ్మా, ఇన్ని కష్టాలు ఉన్నాయమ్మా, నీకు చెప్పుకుంటే నా బరువు తగ్గుతుందంటే ఓరక పెసమోహం అని రోలు వచ్చి మధ్యలోకి మొర్ర పెట్టుకుందంట. తెలుసా మీకు రోలు వచ్చి సామెతలు తెలుసా? రోల్ అంటే ఏంటి తెలుసా? 2 రాళ్ళు ఉంటాయి, దాని మీద ఇదివరకు కారం దంచేవాడు, పసుపు కానీ కారం కానీ. అంటే ఒకవైపు నుంచి గుద్దుతూ ఉంటారన్నమాట దాని మీద, అది పగలడానికి. మధ్యలో అంటే ఏంటో తెలుసా? మన చర్చిలో లేదు. మధ్యలో అంటే అటు ఇటు పెట్టుకుని 2 పక్కల వాయిస్తూ ఉంటారు. రోల్ వెళ్ళి, బాబోయ్ నన్ను పక్కన వాయించేస్తున్నానని మధ్యలతో చెప్తున్నాను అన్నదంటే, ఊరుకోవే నన్ను 2 పక్కల వాయిస్తున్నాను, నేను ఎవడో చెప్పుకుంటున్నాను అన్నదంట. అలాగా ఏంటమ్మా నీ కష్టాలని నాకు చెప్తున్నావా? నా కష్టాలు ఎవడికి చెప్పుకోను అంటే నీ సాక్ష్యం పోయింది, నాశనం. నేను నీ మొహం చూసి ఎవరు చర్చికి రారు. ఓరు బాబోయ్ యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంకా ఎక్స్ట్రా కట్టాలు వస్తాయంట, ఎందుకు వచ్చిన గొడవ, ఇక్కడే ఉందాము, ఈ 2-3 తిప్పలతో నడిపించేద్దామని అనుకుంటారు. కానీ నీ ముఖం నా ముఖం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, కష్టములో కూడా, బాధలో కూడా, శ్రమలో కూడా, ఇబ్బందిలో కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించడం చూసినటువంటి లోకస్తులు, అరే ఇంత బాధ వచ్చింది, అసలు ఇంతకంటే తక్కువ బాధకే నేను కృంగిపోతున్నానే, వీళ్ళల్లో ఉన్నటువంటిది, వీళ్ళు నమ్మినటువంటిది నేను నమ్మిన దానికంటే చాలా గొప్పది, వీళ్ళ దేవుడు గొప్పవాడు, ఈ దేవుడు నాకు కావాలి అని నీతో పాటుగా వాళ్ళ దేవుని యొక్క సన్నిధికి రాగలగాలి. వీ ఆర్ ద లివింగ్ ఎపిసిల్స్ అంటాడు అపోస్తలుడైన పౌలు. మనము ఆయనకి సజీవ పత్రికలము. నేనంటాను వీఆర్ హిస్ లివింగ్ అడ్వర్టైజ్మెంట్స్. మనము యేసు ప్రభుని లోకానికి చూపించేటువంటి సజీవమైన ప్రకటనము. అందుకని మన నోట దేవుని స్తుతి పాట ఎప్పుడూ ఉండాలి. ఇంకొక వచనం చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక. నేను ముగించేస్తాను. 2వ విషయం ఈసారి చెప్పడానికి అవ్వదు, జస్ట్ క్లుప్తంగా 1-2 మాటలు మాత్రమే దాంతో చెప్పి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, అందులో నుంచి 15వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము దేవునికి
ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడం అంటే ఏమిటి అనగా, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును పెంచుతాం. మన నోట్లో ఎల్లప్పుడూ స్తుతియాగం ఉండాలి అని మీకు నొక్కి చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. ఒక్కసారి మీ ప్రయత్నం చేయండి. ఇలాగ ఎప్పటి పరిస్థితులకి బయట ఉన్న వాళ్ళకి చూపించడానికి కాదు, ముందు ఇంట్లో వాళ్ళకి చూపించండి మీ భక్తి అంతా. ఎవరు చూపించాలి? నేను చెప్పనా, మీరు నన్ను క్షమిస్తే, చాలామంది భర్తలు చర్చలకు రాకపోవడానికి కారణం భార్యలే. చాలామంది భార్యలు సంఘానికి రాకపోవడానికి కారణం భర్తలే. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మనం ప్రవర్తించే విధానం వేరు, ఇంటికి వెళ్ళి ప్రవర్తించే విధానం వేరు. ఇక్కడ మొహం పాస్టర్ గారి దగ్గర, పాస్టర్ గారండి ప్రైజ్ దిలాడండి. నేను చాలాసార్లు గమనించాను, కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు భలే విచిత్రమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మేము వెళ్ళి తలుపు కొట్టబోతున్నాం, ఒక పాస్టర్ గారు చెప్పారు తలుపు కొట్టబోతున్నాడంట. ఆయన కొట్టబోతున్నసరికి లోపల నుంచి నీ దిక్కుమాలని నీ మొహం చేసుకోబట్టి కదా నాకు ఇలాంటి బతుకొచ్చి పడింది అని ఆయన కేక వినిపిస్తుందండి. ఆవిడ వెనకాలన్నది పెద్ద కలెక్టర్ సంబంధం అని మా వాడు కూడా తొందరపడి కట్టేశారు, లేకపోతే నా బతికి ఎలాగుండేదండి, కారులో తిరిగేతాను అంటుందంట. ఈ లోపల పాస్టర్ గారు ఈ గొడవన్న ఆపుదామని చెప్పి తలుపు దబా 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 కొట్టాడంట. కొట్టేసరికి ఎవరో వచ్చారు చూడంటే, మీ వాళ్ళు వచ్చి ఉంటారు, నువ్వే చూస్తావు అన్నదంట. ఆయన వచ్చి తలుపు తీసేసరికి ఎదురకుండా పాస్టర్ గారు, డార్లింగ్ ఎవరు వచ్చారో చూడనంట. ఒరి డార్లింగ్ తగలయ్యా, ఎప్పటిదాకైనా నానా బూతులు తిట్టాడా? ఇప్పుడు బైబిల్ ఏంటి తలుపు తెరవగానే పాస్టర్ గారు కనిపిసరికి డార్లింగ్ అయిపోయింది భార్య. అప్పటిదాకా దెయ్యం అన్నాడు, ఇప్పుడు ఏమైపోయింది? ఇదేం విచిత్రమైనటువంటి బుద్ధి అండి. నిజంగా చెప్తున్నాను, మన పిల్లలు యేసు ప్రభువుని అంగీకరించుకోవడం కారణం ఏంటి తెలుసా? ఒరే అప్పారావు గారు వస్తున్నాడు, నేను లేనని చెప్పి పంపించే. ఆడు ఎప్పుడైనా చర్చకు వస్తాడు? ఇక ఎవడు అప్పారావు కాదు, నీ పిల్ల. సండే స్కూల్కి నువ్వు పంపిస్తావు 10 రూపాయలు ఇచ్చి, 10 రూపాయలు అటు జీడిపాకం ఏదో కొనేసుకుని తినేసేసి చర్చికి వెళ్ళి వచ్చేసానమ్మా. ఎవరు నేర్పించారు అబద్ధం వాడికి? ఎవరు? నువ్వే. అప్పారావు గారు కనిపించినప్పుడు నేను లేనని చెప్పమని నేర్పించిన అబద్ధం నీ మీదకే ఎఫెక్ట్ ఇస్తుంది. మన భక్తి వేషధారణగా ఉండకుండా ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండునుగాక. అప్పుడు మన ఇంట్లో వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. మన ఇంటిళ్ళ పాది దేవుని సన్నిధిలోకి వస్తూ ఉంటే పక్కింటి వాడు కూడా తప్పనిసరిగా ఏదో ఒక రోజున, ఒరే కనీసం పిల్లల గొడవ వదిలించుకోవడానికి చూడరా పిల్లలు ఎంత బాగుంటారు, వాళ్ళతో పడితే లోపల సరిస్కులు పోవచ్చు కదా అని పంపిస్తే ఆ చిన్న హృదయాల్లో పడిన విత్తనాలు. నేను చెప్తున్నాను, మా సంఘంలో ఒకళ్ళిద్దరు కుటుంబాలు వాళ్ళ పిల్లలు సండే స్కూల్కి రావడం ద్వారానే వచ్చారు. పక్కింటి ఆవిడతోని, ఇదిగో మా పిల్ల బాగా విసిగించేస్తుందమ్మా, మా ఇంట్లో చిన్న పనులు ఉన్నాయి, సండే స్కూల్కి తీసుకెళ్ళిన 1 వారం తీసుకొచ్చారు. ఆ 1 వారం ఆ అక్క చెప్పిన పాఠం ఎంత బాగా ఇష్టమైపోయిందో దానికి. ప్రతి వారం వస్తానని చెప్పి గొడవ మొదలుపెట్టింది. వారంలో ఆదివారం నాడు భార్యాభర్తలు ఇద్దరు ఏకాంతంగా ఉండడానికి టైం దొరికింది కదా అని చెప్పేసి పిల్లల్ని పంపించేశారు. ఆ తర్వాత పిల్లలు మీరు వస్తారా సస్తారా అని వాళ్ళ అమ్మా నాన్నలను పట్టుకున్నారు. నెమ్మదిగా వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత సహవాసం నచ్చింది. ఆ తర్వాత వాళ్ళు కూడా ప్రభువుని అంగీకరించి మేము కూడా ఈ దేవుని మార్గం నడుస్తామని చెప్పారు. మన నోట దేవుని స్తుతి పాట మన చుట్టూ ఉన్న ప్రజలను ప్రభావితం చేసి ప్రభు దగ్గరికి ఆకర్షిస్తుంది. కష్టాలు ఎవరికి వస్తాయండి? కష్టాలు ఎవరికి వస్తాయండి? క్రైస్తవులకు వస్తాయి. చెప్పండి, కష్టాలు ఎవరికి వస్తాయి? మనుషులకు వస్తాయి. అవునా? నీకు మనిషివి అయితే నీకు కష్టం వస్తుంది. నువ్వు ఏ మానువో ఏ రాయివో రప్పవో అయితే నీకు కష్టమేమీ లేదు. నువ్వు మనిషివి అయితే తప్పనిసరిగా కష్టం వస్తుంది. అంతేగాని నేను యేసు ప్రభువుని నమ్ముకున్న నుంచి ఎక్కువైపోయినాయి నీ మొహం, అంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేవి. అసలు అన్నిటికంటే ప్రాముఖ్యమైన కష్టం తప్పిపోయింది ఏంటంటే నరకానికి వెళ్ళేటువంటి గోల తప్పిపోయింది. నువ్వు పరలోకానికి వెళ్ళబోతున్నావు. అంతకంటే సంతోషించాల్సిన దగ్గర విషయం ఇంకోటి ఏది లేదు. నేను నిత్య జీవము పరలోకంలో గడపడం కోసం భూమి మీద నా జీవితకాలం అంతా ఒక 60 బతుకుతాను, ఒక 70 బతుకుతాను. ఇప్పుడు అంత కూడా బతకడం కష్టమే. అప్పుడే షుగర్ వచ్చేసింది, అప్పుడే బీపీ వచ్చేసింది, అన్నీ డౌన్ అయిపోతున్నాయి. కరోనా వచ్చేసిందంటే ఇంకా తొందరగా టపా కట్టేస్తాం కదా. 60 70 బ్రతుకుతాం. ఈ 60 70 సంవత్సరాలు నరకంలో ఉన్న పర్వాలేదు, కానీ నిత్య జీవం మాత్రం నేనే సుప్రభుత్వనే బ్రతకాలి. దానికోసం నా జీవితంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా నా నోట దేవుని స్తుతి పాట ఉండాలి. అలా స్తుతి పాట పాడినటువంటి యోబు ఏమన్నా కోల్పోయాడండి? కోల్పోయాడు ఏమండి, కానీ కోల్పోయిన దానికంటే రెట్టింపు పొందాడు. ఇంకో 10 మంది బిడ్డలు పుట్టారు అతను. అదేంటి 20 మంది కదా పుట్టాలి, డబుల్ ఇస్తే
కాదు, 10 మంది చచ్చిపోయిన 10 మందిని నరకానికి వెళితే 20 మంది పుట్టాల్సి వస్తుంది. కానీ 10 మంది గురించి ఎంత భక్తిభావంతో దేవునికి బలి అర్పణలు అర్పించాడు. ఈ 10 మంది ప్రభు సన్నిధిలో ఉన్నారు. భూమి మీద ఇంకొక 10 మంది పుట్టారు. దేవునికి స్తోత్రం. ఈ నోట దేవుని స్తుతి పాట. చివరి మాట చెప్పేనా పాస్టర్ గారు? పర్లేదా, ముగించేనా? మొహమాట పడకండి, మందేముంది, మళ్ళీ ఇంకోసారి వచ్చి చెబుతాము వివరంగానే. ఏమండి, అంతే కదా, ఇంకోసారి వస్తుందా? పిలవరేంటి? మీరు పిలవపైన వచ్చేస్తాం, ఏముంది. పాస్టర్ గారు తెలుసు కదా, టైమింగ్ తెలుసుకోవడం, వచ్చి పడిపోవడం. వచ్చిన తర్వాత ఇంత పర్సనాలిటీ వేసుకుని కూర్చుంటే అక్కడ కూర్చొని ఇస్తాడు ఆయన. గ్యారంటీగా ఇక్కడికి పిలుస్తారు కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ చెప్పొచ్చు. రెండవ విషయం 9వ వచనము, రెండవ భాగం. వారి చేతులు రెండంచులు గల ఖడ్గమున్నది, ఆయన భక్తులకు అందరికీ ఘనత. ఏమిటి ఘనత? 2 విషయాలు. నీకు నాకు ఘనతనిచ్చేటువంటి 2 విషయాలు ఏమిటి చెప్పండి? నోట స్తుతి పాట, చేత దేవుని యొక్క మాట. నోట దేవుని స్తుతి పాట, చేత దేవుని మాట. బైబిల్, మీరందరూ బైబిల్ పట్టుకుని వచ్చారు, దేవునికి స్తోత్రం. మొబైల్ పట్టుకుని రాలేదు, అందుకు దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, ఈ దయ్యంలో నా దగ్గర ఉన్నది 10 బైబిల్ ఉంటాయి లోపల. 10-15 ఉంటాయి స్టడీ బైబిల్స్ ఉంటాయి. ఇంకా నాకు కావాల్సిన వెబ్సైట్లకు వెళ్ళి కావాల్సిన డౌన్లోడ్ చేసుకుంటాను. కానీ దీంతో ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే, పెద్ద ప్రమాదం ఏంటంటే, ఇదిగో నా బైబిల్ పక్కనే ఇవన్నీ బైబిల్కి సంబంధించిన యాప్సే. ఓకే, పైన ఉన్నవన్నీ వాటిని పైన పెట్టుకున్నాను. కానీ బైబిల్ యాప్ ఇది, బైబిల్ యాప్ ఇది, బైబిల్ యాప్ ఇది. కానీ ఇది ఒక దిక్కుమాలిన యాప్ ఉంది ఇక్కడ. ఏంటది? మా పాస్టర్ గారు వాట్సాప్ అండి. వాట్సాప్. మా పాస్టర్ గారు ఒక ఆయన చెప్పాడు, వాట్సాప్ అంటే చిన్నపిల్లోడు చెడ్డీ లాంటిదంట. ఆడికి చెడ్డీ వేసామనుకోండి, వీడు వెళ్ళాడుగానా అని ఒకప్పుడు తెరిచి చూస్తుంటారు కదా, అలాగా ఎవడన్నా పంపించాడా అని నిమిషానికి ఒకసారి చూస్తుంటారు. ఎవడు పంపించాడు వీడికి? అయినా సరే ఊరకనే వచ్చిందా, ఏమన్నా వచ్చిందా, అది ఏదో వచ్చింది, అదిగో బ్లూ కలర్ కనిపించింది, అది నొక్కి ఏంటో చూస్తాం. ఏం నొక్కడానికి తీసావు నీ మొబైల్ ఫోను? ఏం ఓపెన్ చేయడానికి తీసావు? బైబిల్. అసలు ఉద్దేశం మంచిదే, కానీ ఎటు వెళ్ళింది? ఇంకా నా దాంట్లోని నోటిఫికేషన్స్ కనిపించకుండా నేను ఏర్పాటు చేస్తున్నాను. దేనికి నోటిఫికేషన్ కనిపించదు, ఒక మెసేజ్లకి తప్ప. కానీ కొంతమందికి ఏదైనా వాట్సాప్ రాగానే నెత్తి మీద టింగ్ మన రెడ్ కలర్లో 1, 2, 3 ఏదో కొంపలు ఉంటుకుపోయే మెసేజ్లాగా. ఇది చూడకపోతే చచ్చిపోతాం అన్నట్టుగానే. నువ్వు తెరిచిందేమో బైబిల్ తెరవడానికి, తెరిచేదేమో వాట్సాప్. చేతిలో ఉండాల్సిన ఖడ్గం ఇది. మొబైల్ నాకు చాలా ఇష్టమండి, ఇందులో ఉన్న మెటీరియల్ నాకు చాలా ఇష్టం. కానీ ఈరోజుకి నేను బైబిల్ చదవాలంటే నా బైబిల్ తీసుకుని హార్డ్ కాపీనే చదువుతాను. హార్డ్ కాపీనే చదవండి మీరు. చేతిలో దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని వెళ్ళువారముగా ఉందము గాక. అసలు నిజానికి వాక్యం 2 చోట్ల ఉండాలి. ఓకే, వాక్యం 2 చోట్ల ఉండాలి. ఒకటి హృదయంలో, రెండవది చేతిలో. హృదయంలో వాక్యం ఉంటే ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, చేతిలో వాక్యముతో ఏమేమి చేయవచ్చో ఇవాళ చెప్పండి. ఓకే, 2 ఉండాలని నేర్చుకుందాం ఇవాళ. ఏంటంటే నోట్లో దేవుని స్తుతించేటువంటి పాట ఉండాలి, చేతిలో దేవుని యొక్క మాట ఉండాలి. ఇవి 2 నేర్చుకుందాం, అలవాటు చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బైబిల్ తీసుకెళ్ళండి. ఏమండి, మొబైల్ ఫోన్ ఉంటే ఎంత స్టైల్గా తీసా, ఐఫోన్ ఉంటేనా ఇంకానే. ఐఫోన్ ఉన్నవాడు ఎప్పుడు కూడా అద్దం ముందు లేకుండా ఫోటో తీసుకోడండి, అదో జబ్బట. తెలుసా మీకు? ఐఫోను వాడు ఐఫోను పడాలి, వాడు పడాలి. అందుకని అంటే నేను ఐఫోన్ కొన్నాను, ఎందుకంటే ఐఫోన్ ఒక్కటే కొన్ని వేల రూపాయలు, ₹1,00,000 పైన ఖరీదు చేసేటువంటి ఫోన్ ఉన్నాయి. ఏమండి, అది గొప్ప. ఎంత పెద్ద ఖరీదైన ఫోన్ పెట్టుకుంటే అంత గొప్ప అనేటువంటి లోకంలో నేను ఉన్నావు. కానీ నేను చెప్పనా, నీకు అసలైన గొప్ప, భక్తుడికి అసలైన ఘనత. భక్తుడికి అసలైన ఘనత ఏంటంటే నోట్లో దేవుణ్ణి స్తుతించే పాట ఉండడము, చేతిలో దేవుని యొక్క మాట ఉండడము భక్తునికి ఘనత. నీ మెడలో బంగారం లేకపోయినా వర్రీ అవ్వద్దు. చెప్పనా, నేను చెప్తున్నాను, మీకు బంగారం కూడా ఇస్తాను నేను. చర్చ్కి వస్తే చాలు. మళ్ళీ నెక్స్ట్ టైం పాస్టర్ గారు పిలిచినాం. వాక్యము మన శరీరం మీద కూడా ధరించవచ్చు. ఎలా ధరించవచ్చు అంటే అలాగని చెప్పి పచ్చబొట్లు పొడిపించేసుకోకండి. పచ్చబొట్లు పొడిపించుకోవడం దేవుడికి విరుద్ధమైనటువంటి, దేవుడు ఆజ్ఞాపించాడు. పచ్చబొట్లు పొడిపించుకోకూడదు అని స్పష్టంగా ఆజ్ఞాపించాడు. కానీ దేవుని వాక్యాన్ని నువ్వు ధరించాలి. ఎలా ధరించాలి?
నీ పెదవులకు ధరింపచేయాలి. లిప్స్టిక్ వేసుకోవాలి, కానీ నేను చెప్తాను ఏ లిప్స్టిక్ వేసుకోవాలో. ఓకే, మీరు ఏదో రంగులు రాసేసుకోపాకండి, మళ్ళీ మిమ్మల్ని మీకు గుర్తుపెట్టలేక చచ్చిపోవాలి. మొదటిగా ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. నోట్లో ఏముండాలి? ఎల్లప్పుడు స్తుతించేటువంటి పాట ఉండాలి. ప్రతిరోజు ఏదో ఒక పాట ఉండాలి. ఓకే, చేతిలో ఏముండాలి చెప్పండి? అప్పుడు నీకు ఘనత, నీవు దేవుని భక్తులు అవుతావు. అది నీకు ఘనత. ఈ లోకంలో ఘనత తెచ్చేటువంటి కార్యక్రమాల కోసం చూస్తున్నామా? నేను పలానా మహిళా మండలి సెక్రటరీ అయితే ఘనత అనుకుంటున్నావా? లేదు. దానికంటే గొప్ప ఘనత దేవుని పాట, స్తుతి పాట నోట్లో ఉండడం, చేతిలో దేవుని మాట ఉండడం. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వశ్రేష్టమైన ఘనతల కంటే కూడా ఉన్నతమైనటువంటి ఘనత ఈ సంఘంలో ఉన్న మనమందరము, ఈ రాత్రి ఈ మాటలు విన్న మనమందరము మన నోట స్తుతి పాటతో, చేత దేవుని మాటతో ఘనత పొందువారముగా మారుదుముగాక.